Assalamualaikum everyone. Assalamualaikum. Allahu Akbar. Khairiyat. Walaikum assalam. Yes, brother. Walaikum assalam. Miss Glonshine. I am already married, brother. Walaikum assalam. అల్హమ్దులిల్లా ఆజ్కు ఈరోజు బాగానే ఉన్నానండి. వాలేకుమ్ అల్హమ్దులిల్లా. మీ అందరు ఎలా ఉన్నారు? వాలేకుమ్ అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఫేస్ చూపించు. I_like_your_eyes. ఇప్పుడే లైవ్కి వచ్చా, మొదలు పెట్టద్దు ప్లీజ్. నా ఫేస్ చూపించమని మీరు ఒక ముస్లిం ఆడపిల్లని ఇలా అడుగుతున్నారు, విచ్ ఈస్ నాట్ గుడ్. వాలేకుమ్ అస్సలాం. అందరు ఎలా ఉన్నారు? ఆచార్ గారు వాలేకుమ్ అస్సలాం. నజ్రియా అల్హమ్దులిల్లా జీ. వాలేకుమ్ అస్సలాం బీబీ జాన్. హలో కుమార్. అందరు ఎలా ఉన్నారు? సో నేను ఈరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఒక 13 to 14 క్వశ్చన్ అండ్ ఆన్సర్సే. ఆప్షన్స్ ఏవి ఇవ్వదలుచుకోలే, ఎందుకంటే ఆప్షన్స్ పెడుతుంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. సో 10 to 13 క్వశ్చన్స్ నేను ప్రిపేర్ చేశా. రెడీ అవుతే ఫస్ట్ కొద్దిసేపు మాట్లాడుకొని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి వెళ్ళిపోదాం. యా. హలో. నేను పుట్టింది పెరిగింది తెనాలి, ఆంధ్రప్రదేశ్, సెటిల్డ్ ఇన్ చెన్నై, పెళ్లి చేసుకుని తమిళనాడు అబ్బాయిని. సో ఇక్కడ సెటిల్ అయ్యా. అండ్ ప్రతి ఒక్క లైవ్లో ఇది చెప్పుకోవాల్సి వస్తుంది అటెండెన్స్ కింద. వాలేకుమ్ అస్సలాం. యా, థ్యాంక్ యూ రౌడీ స్పై ఫర్ సపోర్టింగ్. ఇన్షాల్లా వాళ్ళు నా ముఖం చూసి అంత ఛాన్స్ కూడా లేదులేండి. ఒకవేళ ఉంటే కనుక నేను చనిపోయినాకే. అలా అయినా సరే నేను ఎవరికి చూపిను. ఈ మధ్య ఇస్లాంలో అలా ఉంది, బట్ స్టిల్ నాకు ఇష్టం లేదనమాట, ఎక్సెప్ట్ నా హస్బెండ్కి తప్ప. అండ్ నా బ్రదర్ లేరు కాబట్టి ఓన్లీ హస్బెండ్. అల్హమ్దుల్లా ఠీక్ హై. వాలేకుమ్ అస్సలాం. వాలేకుమ్ అస్సలాం. ఖాస్ గాంవ్ ఖౌన్సా? తెనాలి, గుంటూరు డిస్ట్రిక్ట్, తెనాలి. మేము తెనాలి వాళ్ళమండి. ఎస్. నాది అరేంజ్ మ్యారేజ్. నేను 19 years ఉన్నప్పుడు నాకు సంబంధం వచ్చింది, పెళ్లి చేసుకున్నా. అల్హమ్దులిల్లా. నేను తెనాలి. నా పేరు శివ. ఓ నైస్ టు మీట్ యూ శివ గారు. యాడ్ కరో కాల్. భాయ్, నాకు కాల్ యాడ్ చేయడం ఇష్టం లేదు, ఎందుకంటే నాకు సరిగ్గా మాట్లాడడం రాదు. అందుకని చెప్పి నేను కొంచెం నేను ఎక్కడ చెప్పానండి? ఐ డోంట్ మీన్ ఎనీథింగ్. ఓకే. వాలేకుమ్ అస్సలాం. గుడ్ మెసేజ్ ఇస్తున్నారు. జజాకల్లా ఖైర్ హుసేన్ గారు. యా. నా పేరు నాజ్నీన్. వాలేకుమ్ అస్సలాం. ఇన్షాల్లా ఇన్షాల్లా. కైసే హై? అల్హమ్దులిల్లా అచ్చి హూ. మీ అందరు ఎలా ఉన్నారు? మీది తెనాలి, మాది తెనాలి. వాలేకుమ్ అస్సలాం. నేను చెన్నైలో ఉంటానండి. సారీ దట్ యు మ్యారీడ్. ఐఎమ్ వెరీ హ్యాపీ నేను నా పెళ్ళైనందుకు. వన్ క్వశ్చన్ అండ్ డౌట్, ప్లీజ్ క్లారిఫై. ఎస్ అభినయ్ గారు అడగండి. ఆన్సర్ ఇచ్చేదైతే కనుక తప్పకుండా ఇస్తాను. వాలేకుమ్ అస్సలాం. వాలేకుమ్ అస్సలాం. యా. హమారా అభి గుంటూరు. ఎస్, గుంటూరు వాళ్ళమండి, ఎక్కడ తగ్గేదే లేదు. నేను సినిమా డైలాగ్ చెప్పలేదు, జస్ట్ మేము ఎక్కడ తగ్గం. మా ఆయన కూడా ఏడుస్తారనమాట గుంటూరు వచ్చినప్పుడల్లా. ఆ కారాలకి కళ్ళలో నీళ్ళు వస్తూ ఉంటాయి ఆయనకి. మతాల్లో 17G ఉంటే పెళ్లి చేయరా? మై వైఫ్ ఇస్ ఎ కింగ్ అని పెట్టారు ఎవరో. మీ మతంలో 17G ఉంటే పెళ్లి చేయరా? 17G అంటది వయసా? ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాన్స్టిట్యూషన్ని బట్టి
మ్యారీడ్ ఏజ్ అంటూ ఉండేది కదా, 18 or 19, ఆ ఏజ్లోనే చేస్తున్నారు. ఒకప్పుడు ఇలాంటివి ఏమి ఉండేవి కాదు. ఒక ఆడపిల్ల మెంటల్గా రెడీ మ్యారేజ్కి అనుకుంటే అప్పట్లో చేసేవాళ్ళు. లైక్ ఆయిషా గారికి, అమ్మ ఆయిషా గారు పెళ్లి చేసుకున్నట్టు ఆవిడకి 6 yearsకి పెళ్ళయింది, 9 yearsకి ప్రెగ్నెంట్ అయ్యారు. సో అలాగా మెంటల్గా ప్రిపేర్ అయితే ఆ కాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం మన ఇండియన్ రూల్స్ని బట్టి ఫాలో అవుతారు. ఎస్. ఇంకా వాలేకుమ్ అస్సలాం. ఎస్, స్పైసీ మిర్చి, గుంటూరండి. మీరే ఊరో చెప్పండి చూద్దాం. ఐ మీన్ ఒక్కొక్కరు ఏ ఊరు నుండి చూస్తున్నారు నా లైవ్ అని. ఎస్, నమాజ్కి వెళ్ళేటప్పుడు ఫాగ్ స్ప్రే యూజ్ చేయొచ్చా అని ఒక బ్రదర్ అడిగారు. మహమ్మద్ రఫీ. ఓకే, యూజ్ చేయొచ్చండి. మీరు ఆల్కహాల్ ఉన్న ఏ స్ప్రే కానీ, పర్ఫ్యూమ్ కానీ, అత్తర్ కానీ మీరు తాగడం లేదు. బాడీ క్లాత్స్ బట్టల మీద రాసుకుంటున్నారు కాబట్టి అది ఎలా ఉంది. ఆల్కహాల్ తాగితేనే నమాజ్ అవ్వదు. ఆల్కహాల్ పర్ఫ్యూమ్లో 0.0 అలా ఉంటుంది అనమాట. ఆ ఆల్కహాల్ పర్ఫ్యూమ్ యాక్చువల్లీ అలౌడ్. నాది గుంటూరు డిస్ట్రిక్ట్, బట్ తెనాలి. ప్రౌడ్ టు బి ఏ తెనాలి. ఓకే, వాలేకుమ్ అస్సలాం. లింగారావుపల్లి. ఇది ఎక్కడండి? విజయవాడ. నైస్. హబీబా గారు, నైస్. గద్వాల్ తెలుసు, మహమ్మద్ గారు నాకు గుర్తుంది. అనంతపూర్, నైస్. మొహమ్మద్ రసూల్, అనంతపూర్. అబ్దుల్, విజయవాడ, నైస్. విజయవాడ పక్కనే, ఎంతైనా మా ఆంధ్ర వాళ్ళం. భీమవరం, షేక్ రేష్మా గారు, భీమవరం. మా బాబాయ్ వాళ్ళు అక్కడే ఉంటారు. ఐ రియలీ మిస్ దెమ్. వాలేకుమ్ అస్సలాం. ఐమ్ ఫ్రమ్ దేవరకొండ. పేరు విన్నాను కానీ ఎప్పుడు నేను తెనాలి, గుంటూరు, విజయవాడ ఇవి తప్ప ఇప్పటిదాకా పెళ్ళైన తర్వాత చెన్నై, తర్వాత పెళ్ళైన నాకు యూకే, మళ్ళీ చెన్నై, ఇంత తప్ప మనకి ఎక్కువ వెళ్ళింది ఎక్కడా లేదు. ఎనీ రిఫరెన్స్ ఉన్నాయండి. ఇప్పుడు నేను రిఫరెన్స్ ఎత్తికి గూగుల్లో చెప్పాలంటే కూడా నా ఒక ఫోన్లో లైవ్ వెళ్తున్నాను కదా, మీకు కావాలంటే ఫార్వర్డ్ చేస్తా. అండ్ మీరు నార్మల్గా ప్రసంగాలు చూసుకున్నట్లయితే జాకిర్ నాయక్ కానీ, ముఫ్తీ మానిక్ కానీ వీళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు. నేను అయినా రిఫరెన్స్ మీకు పంపిస్తాను ఇన్షాల్లా. మాషాల్లా. కువైట్లో టైం ఎంత అయిందండి ఇప్పుడు? వాలేకుమ్ అస్సలాం. ముల్లా షేకియా. కొత్తగూడెం తెలుసు నాకు, నేను వెళ్ళాను. మా అన్నయ్య వాళ్ళు అక్కడ సెటిల్ అనమాట. బిగ్ బాస్ వాళ్ళు ఇంకొక ఫాలో కడితే బిగ్ బాస్ ఇంట్లో వాళ్ళు పెద్ద వాల్యూమ్ పెట్టేసి, మా అత్తగారు ఉంటారు కదా, ఆవిడ తమిళ్ బిగ్ బాస్, తెలుగు బిగ్ బాస్ 2 వాచ్ చేస్తారు. సో మనం ఇక్కడ కూర్చున్నప్పుడు ఆ గోల్ ఉంది చూసారు, ఆ పిచ్చి పిచ్చి గోల, వాటికి మన చెవు పడిద్ది అనమాట. మనం ఏం చేస్తున్నా కూడా మనకంటూ వినిపిస్తుంది కదా. సో అలా నేను చూసి ఇక్కడ ఏంటిది రీల్స్లో పద్దాకలు వాళ్ళు వస్తున్నాయి అనమాట. ఎందుకంటే మనం ఆంధ్ర వాళ్ళం, ఆబ్వియస్లీ ఏదో ఒకటి స్క్రోల్ చేస్తే వస్తాయి. సో వాటి వల్ల వాళ్ళు గొడవ పడుతుంటే నాకు నచ్చట్లేదు. అండ్ దాంట్లో ఎవరైనా కరెక్ట్గా లైక్ పాయింట్ మాట్లాడినప్పుడు అవి ఉంటాయి కదా, లైక్ నబీల్ ముస్లిం గాయ్, సో అలాగా వాళ్ళకి లైక్ కొడతాను అనమాట. వాళ్ళు కరెక్ట్గా మాట్లాడుతున్నారు. కొన్ని వర్డ్స్ తెలుసుకోవాలి. మరి ఇంట్లోనే ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండి తనకి బయట సమాజం తెలియకపోతే ఎట్లా అని ఆ వేలో. ఓకేనా బ్రదర్? నాట్ అలౌడ్ ఆల్కహాల్ పర్ఫ్యూమ్స్ అంటే దాంట్లో కంటెంట్ 0% ఉండిద్ది. అయినా బాడీకి స్ప్రే చేసుకున్న ఆల్కహాల్ పర్ఫ్యూమ్స్ అలా ఉంది. నేను ఒకవేళ రాంగ్ అయితే కనుక వెరీ వెల్, లేకపోతే కనుక నేను మీకు రిఫరెన్స్ నేను పంపిస్తాను. ఎందుకంటే నాకు తెలుసు ఆల్కహాల్ పర్ఫ్యూమ్ అలా ఉంది అని. నేను పర్ఫ్యూమ్ తీసుకోవడానికి నేను యూకేలో తీసుకున్నాను పర్ఫ్యూమ్స్, ఇక్కడ నేనేం వాళ్ళ. సో ఆ పర్ఫ్యూమ్స్ వచ్చేసి ఒక్కోటి 20,000 అనమాట. నేను తీసుకున్న పర్ఫ్యూమ్ అంటే నాకు ఆ టైంలో అక్కడ ఒక ముఫ్తీ అనమాట, ఆయన చెప్పారనమాట. అంటే నేను తర్వాత సర్వే చేసుకున్నా కూడా నాకు తెలిసింది ఏంటంటే ఇట్స్ అలౌడ్ అని. అండ్ ఇంకొకటి నాకు గిఫ్ట్ వచ్చింది ఫ్రమ్ సౌదీ, మా డాడీకి వచ్చింది యాక్చువల్గా. ఆయన తెచ్చిన పర్ఫ్యూమ్లో ఆల్కహాల్ కంటెంట్ ఉండిద్ది. అది హరాం కాదు, మీరు తాగట్లేదు, స్ప్రే చేసుకుంటున్నారు. సో ఇట్స్ అలౌడ్. ఒకవేళ నేను రాంగ్ అయితే అల్హమ్దుల్లా, వెరీ గుడ్, నో ప్రాబ్లం. కొన్నిసార్లు మనం మిస్టేక్స్ తెలుసుకునే కదా నేర్చుకుంటాం. ఓకే, మీది గుంటూరు, స్టేయింగ్ ఇన్ చెన్నై. నాది తెనాలి, సెటిల్డ్ ఇన్ చెన్నై.
I'm Madhavi, wife of Abhinay. I lost my husband 3 years ago, but in my dreams he's coming and saying he's with me. The dream is continuously with this dream is Mr. Abhinay garu, ప్రతి డ్రీమ్ ప్రతి ఒక్కరి డ్రీమ్ అంటే తప్పుగా అనుకోవద్దండి. ప్రతి ఒక్కరి డ్రీమ్ రైట్ అని మాత్రం చెప్పలేము, ఎందుకంటే అన్ని డ్రీమ్స్ కరెక్ట్ అవ్వవు. కొన్ని శైతాన్ నుండి ఉంటాయి, కొన్ని అల్లా నుండి ఉంటాయి. అండ్ ఇలా వస్తుంది అంటే కనుక వాటికి ఒక రీజన్ అంటూ ఉండిద్ది. అలా అని చెప్పి నేను అంత పెద్ద పండితురాలని కాదు ఆ డ్రీమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఐఎమ్ రియలీ సారీ. మనం అలా ప్రిడిక్ట్ చేయడం కూడా తప్పు. ఐఎమ్ రియలీ సారీ. రంగారెడ్డి, తెలంగాణ కదా రంగారెడ్డి, ప్రొద్దుటూరు, నైస్. సోది నక్కబుల్లజీ, మీకు సోది అనిపిస్తే మీరు దయచేసి వెళ్ళిపోవచ్చు. వెరీ గుడ్. వాలేకుమ్ అస్సలాం. యూనో అబౌట్ చిలకలూరుపేట? యా, గుంటూరు పక్కన చిలకలూరుపేట, రైట్. సోల్జర్ ఆఫ్ అల్లా ఫ్రమ్ తెనాలి, నైస్. నేను తెనాలి. లూసిఫర్ గారు, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. మీరు నా దగ్గర ఎన్ని అకౌంట్స్ ఉంటే అన్ని అకౌంట్స్కి నాకు ఖురాన్ కావాలి అని పెడుతున్నారు. నేను ఆల్రెడీ నోటిఫికేషన్ స్టేటస్లో పెట్టా. నేను 2nd వీక్ ఆఫ్ నవంబర్లో ఖురాన్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను అని. ఒక సిస్టర్ గారు ఇచ్చారు మనీ, తర్వాత ఇంకొక 2 బ్రదర్స్ ఒక సిస్టర్ ఇచ్చారు. సో ఆ మనీ నేను కలెక్ట్ చేశాను. 3500 అయినాయి. ఒక 15 పీపుల్కి ఖురాన్ ఇవ్వాలి. దాంతోపాటు మీకు కూడా ఖురాన్ ఇస్తానండి. ప్లీజ్ ఇలాగ ఇబ్బంది పెట్టద్దు. నాకు గుర్తుంది. 2nd వీక్ ఆఫ్ నవంబర్లో గుర్తు చేయండి ఒకవేళ నేను మర్చిపోతే. ఓకే, కర్నూల్, నైస్. వాలేకుమ్ అస్సలాం అండి, బాగున్నారా? అల్హమ్దుల్లా, నేను బాగున్నాను బ్రదర్. ఏలూరు, ఓకే. మా మమ్మీ వాళ్ళ బావగారిది ఏలూరు. వాలేకుమ్ అస్సలాం. కరీంనగర్, నైస్. ఇది తెలంగాణ కదా కరీంనగర్. నాకు అంతగా సోషల్ బయట ఊర్ల పేర్లు కూడా తెలియదులేండి. వాలేకుమ్ అస్సలాం. థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ అక్క. యూ వెల్కమ్ బ్రదర్. 5:01 PM అండి. ఓ నైస్. అంటే ఎన్ని గంటలు తేడా? 3.5 hours అనుకుంటా కదా. హాయ్. ఆస్ట్రేలియా, మాషాల్లా, జజాకల్లా ఖైర్ బాయ్. కువైట్, ఆస్ట్రేలియా, చాలామంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. వాలేకుమ్ అస్సలాం. మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక ఐమ్ రియలీ సారీ. ఈ టైంలో మీ రెస్టింగ్ టైంలో నేను లైవ్ వచ్చినట్టున్నాను. వాలేకుమ్ అస్సలాం ఆయిషా గారు. గుంతకల్, నైస్. స్టార్ట్ క్విజ్ డేది, ఓకే, సూన్. అందరూ క్విజ్ కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఈసారి. ఆయిషా గారు అని చెప్పినా వినట్లేదండి. నాట్ అలౌడ్ అంటున్నారు. ఇట్స్ అలౌడ్. ఆల్కహాల్ పర్ఫ్యూమ్ ఈజ్ అలౌడ్. ది ఆల్కహాల్ పర్ఫ్యూమ్స్ నేను కూడా ఎగ్జాక్ట్లీ బ్రదర్. కొంతమందికి ఏమో చెప్తే తెలియకపోతే తెలుసుకోవాలనుకోవాలా, కానీ ఇలాగ ఇబ్బంది పెట్టకూడదు. ఎనీవే, థ్యాంక్ యూ బ్రదర్ ఆరిఫ్. వాలేకుమ్ అస్సలాం. జివాన్షే, ఒక పర్ఫ్యూమ్స్ వచ్చేసి ఇప్పుడు ప్రాడా ఇవి ఉన్నాయి కదా, ఆ పర్ఫ్యూమ్స్ ఆ ప్రైస్లో ఉంటాయి అన్నమాట. సో నా హస్బెండ్ యానివర్సరీ మా యానివర్సరీ కోసం నా హస్బెండ్కి నేను గిఫ్ట్ ఇచ్చిన పర్ఫ్యూమ్ అది. ఒక్క నిమిషం పెదం కొరుక్కున్నా, దేవుడా. కాదు, పర్ఫ్యూమ్లో వాడేవి వేరే. అక్క, మీరు ఏదైనా ఒక దువా చెప్పండి మాపై చేతబడి నుండి విముక్తి కావడానికి. ఐతుల్ కుర్సీ చదువుకోండి. ఒకసారి అది చదివితే కనుక ఆ మనిషికి చేతబడి చేశారో లేదో కూడా తెలిసిపోయిద్ది. అదేనా? వాలేకుమ్ అస్సలాం. నేను హిందూ అబ్బాయిని, కానీ నాకు ఇస్లామిక్ నేర్చుకోవాలనుకుంటున్నాను, కానీ నేను ట్రాన్స్జెండర్గా మారాలనుకుంటున్నాను. బ్రదర్, నాకు devil__heart ట్రాన్స్జెండర్గా మారాలని అనుకుంటున్నా. ఇస్లాంలో మొహమ్మద్ ప్రవక్త అబ్బాయి నుండి చేంజ్ అయిన వాళ్ళని ఐ డోంట్ అండర్స్టాండ్. నాకు వాలేకుమ్ అస్సలాం. నేను ప్రస్తుతం దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే అంత ఎక్కువగా అవగాహన లేదు ఈ ట్రాన్స్జెండర్ వీటి గురించి. ఐఎమ్ రియల్లీ సారీ. యా, అకార్డింగ్ టు ఇస్లాం ట్రాన్స్జెండర్ ఇలాంటివి అనేవి ఖురాను కానీ హదీసులు కానీ అలో చేయవు. సో ఐఎమ్ రియలీ సారీ, మీరు తప్పుగా అనుకోవద్దు. నేను ఇక్కడ ఎవరిని బాధ పెట్టట్లేదు, అండ్ నేను ఈ టాపిక్ గురించి మాట్లాడదలుచుకోలేదు. ఓకే, వాలేకుమ్ అస్సలాం. విజయవాడ,
పక్కనే దువ్వాలని నేను పోస్ట్ చేస్తున్నా నా వేరే అకౌంట్లో. ఫాలో అవ్వకపోతే అక్కడ ఫాలో అవ్వండి. నేను సపరేట్గా మీరు నాకు మెసేజ్ చేయండి, నేను ఫార్వర్డ్ చేస్తాను. హెల్దీ ఫుడ్ గురించి వీడియో చేయండి. ఇండియాలో చాలామంది వెస్ట్ ఫుడ్ తింటున్నారు, హాస్పిటల్ ఎక్కువ అయిపోతుంది. అది నిజమే. వాలేకుమ్ అస్సలాం. 2.5 hours. ఓకే ముల్లా గారు. సో శ్రీకాళహస్తి, మా ఆయన వాళ్ళ సిస్టర్ని మేము శ్రీకాళహస్తి ఇచ్చామన్నమాట. అబ్బాయి సౌదీలో ఉంటారు, అనంతపూర్ జిల్లా. ఐమ్ ఫ్రమ్ ఖమ్మం. నైస్. సో మనం దీంట్లోకి వెళ్ళిపోదామా? క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి. క్విజ్ కాదు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. సో మీరు అడగాల్సినవి అన్నీ అయిపోతే కనుక పెళ్లి రోజు జరుపుకోకూడదన్నారు, మరి మీరు ఎలా మీ హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చారు? నేను మ్యారేజ్ డే సెలబ్రేట్ చేసుకోవాలా, ఆ రోజు పర్ఫ్యూమ్ కొని ఇచ్చా. అండ్ నేను ఆర్డర్ పెట్టింది 1 week ముందు. అది ఆ రోజు నేను వెళ్ళి డెలివరీ అయితే తీసుకొని గిఫ్ట్లు ఇవ్వడం తప్పు కాదు. కేక్ కట్ చేసుకొని సెలబ్రేషన్లు చేస్తారే, అది తప్పు. నేను దొరుకుతాను అనుకుంటున్నారా నాన్న? నేను ఎక్కడ దొరకను. నేను చెప్పేటప్పుడు నేను పాటించకపోతే చెప్పడం వేస్ట్ కదా. సో నేను ఆ పర్ఫ్యూమ్ అప్పుడే లాంచ్ అయింది, 1 week ముందు పేమెంట్ చేసా. రాగానే అది నా మ్యారేజ్ డే, నేను నా హస్బెండ్కి గిఫ్ట్ ఇచ్చా, అంతే. మేము కేక్ కట్ చేసుకోవాలా, హ్యాపీ యానివర్సరీ అని కూడా చెప్పుకోలేదు. నేను గిఫ్ట్ తీసుకెళ్ళి ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆయన నాకు తెలియకుండా అదే రోజు ఆయనకి నచ్చిన పర్ఫ్యూమ్ తెచ్చి నాకు ఇచ్చారు. అది 15,000 rupees. ఏంటో దాని పేరు రిసార్చ్ ఒకటిను, ఇంకోటి దాని పేరు ఆగని చూపిస్తాను మీకు అంతగా అయితే కనుక. బాబా అడిగారు, బాగా అడిగారు. ఎస్, ఇది మైవే. ఇది వచ్చిన లాంచ్ అయినప్పుడు 13,000 చిల్లర. అండ్ రిసార్చే మొత్తం దుమ్ము పెట్టిపోయినాయి. నేను పెట్టను, ఎందుకంటే మనం బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోకూడదు, ఓన్లీ హస్బెండ్ కోసమే. సో ఈ రిసార్చే వచ్చేసి సంథింగ్ అరౌండ్ 20, దగ్గరగా 20 ప్లస్ దీనికి ఒక సెట్ ఆఫ్ 5 వస్తాయి అన్నమాట. సో అది. అండ్ లావోయి ఇది 2,000 జస్ట్. సో నేను ఇచ్చిన పర్ఫ్యూమ్స్లో అయ్యో దుమ్ము పట్టిపోయింది. సవాజ్ ఒకటి, జివాన్షే ఒకటి. సో పర్ఫ్యూమ్స్ గిఫ్ట్లు ఇవ్వడం సున్నత్, అకార్డింగ్ టు ఖురాన్ అండ్ హదీస్. ఇచ్చి పుచ్చుకోవాలి. పెళ్లి రోజులు, బర్త్డేలు ఇలాంటివి జరుపుకోకూడదు. ఎనీవే, ఆల్కహాల్ పర్ఫ్యూమ్స్ ఈజ్ నాట్ అలౌడ్. ఒక్కసారి మీరు గూగుల్ అయినా సెర్చ్ చేసుకోండి, హదీత్ రిఫరెన్స్తో వచ్చింది. సయ్యద్, నేను రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్. నేను తెలియకపోతే చెప్పను, నోరు మూసుకుంటా అంతే. ఓకే, వాలేకుమ్ అస్సలాం. యా, సో నాజ్నీన్, పర్ఫ్యూమ్స్ వదలండి మీరు. అర్థం కాల. పర్ఫ్యూమ్స్ వదలండి అంటే వేసుకోవద్దు అంటున్నారా, ఏమంటున్నారు? బయటికి వెళ్ళేటప్పుడు వేసుకోకూడదు, ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. జస్ట్ మా మమ్మీ గురించే చెప్తాను. ఆవిడకి థైరాయిడ్ ఉంది. థైరాయిడ్లో స్కిన్ అంతా ఎలర్జీ వస్తుంది అనమాట. తన దగ్గర స్మెల్ వస్తుంది. ఓకే, ఆ స్మెల్ పోకుండా ఎన్నో ట్రై చేసింది. అవి బయటికి వెళ్ళేటప్పుడు పర్ఫ్యూమ్స్ కొట్టుకోకూడదండి. తను ఒక్కొక్క హెల్త్ ఇష్యూని బట్టి కూడా పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకుంటూ ఉండాలి. లేకపోతే కనుక ఎలా పీల్చగలుగుతాం? స్కిన్ అలర్జీస్ ఉంటాయి, వాళ్ళ స్మెల్ మనం ఎలా పీల్చగలుగుతాం? నా ఇంట్లో ఉన్నప్పుడు పర్ఫ్యూమ్స్ కొట్టుకోవచ్చు ఆడవాళ్ళు, అలా ఉంది. యా షూర్. నేను హదీస్ నెంబర్ ఇస్తాను, మీరు ఒకసారి చూసుకోండి. ఉమెన్స్ పర్ఫ్యూమ్ వాడచ్చు, బట్ ఇంట్లో ఉన్నప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు కాదు. ఆల్కహాల్ పర్ఫ్యూమ్స్. సో మన క్వశ్చన్ ఓకే సరే, నేను తర్వాత రిఫరెన్స్ ఇస్తాను. నేను ఆల్రెడీ టైప్ చేయబోతున్నా, బట్ ఓకే. వాలేకుమ్ అస్సలాం. ఇంకా ఎక్కువసేపు మాట్లాడొద్దు. నేను గూగుల్లో ఉన్నది కరెక్ట్ అని చెప్పట్లేదు. మీ దగ్గర హదీస్, సహీ బుఖారీ, సహీ ముస్లిం హదీస్ బుక్స్ ఉండవు కాబట్టి మీకు రిఫరెన్స్ నెంబర్ దాంట్లో కొడితే డైరెక్ట్ వస్తుంది. సో ఉన్న సెట్ ఆఫ్ బుక్స్లో, ఆ బుక్స్లో ఆ రిఫరెన్స్ నెంబర్ ఓపెన్ చేసి చూస్తే మీకు క్లియర్ కట్గా ఉండిద్ది అని చెప్తున్నా.
సో ఒకటి చెప్పండి, మీ దగ్గర సహీ బుఖారీ సహీ ముస్లిం సెట్స్ ఉన్నాయా? ఇప్పుడు నేను చెప్పగానే రెఫరెన్స్ ఓపెన్ చేసి చూడడానికి మీ దగ్గర సెట్స్ ఉన్నాయా? నేను ఆ బుక్స్లో రిఫరెన్స్ నెంబర్ అయినా తీసుకొని నేను మీకు చెప్తే ఒక్కసారి మీరు గూగుల్లో కొడితే ఆ హదీసు, నేను చెప్పే హదీస్ డైరెక్ట్గా వచ్చిద్ది. అది జస్ట్ కామన్ సెన్స్, అలా చెప్తున్నాను నేను. అది ప్రతి ఒక్కటి గూగుల్లో కొట్టినంత మాత్రాన ప్రతి ఒక్కటి రైట్ అని చెప్పేసి నేను అలా అనట్లేదు. గుంపుల అఖిల్ వర్మ, ఆగండి సార్, ఇక్కడ మాది మేమే చూసుకోలేకపోతున్నాం, మీ సనాతన ధర్మం గురించి మాకెందుకండి, నేను ఏదో చెప్పుకుంటున్నాను, వాట్ ఎవర్. సో మీ దగ్గర హదీస్ బుక్స్ ఉండవు కాబట్టి నేను మీకు ఈజీగా, మీ దగ్గర ఫోన్లు ఉంటాయి కాబట్టి, నా లైవ్ చూస్తున్నారు కాబట్టి నేను దీంట్లో మీకు రెఫరెన్స్ నెంబర్ ఇస్తాను అంటున్నా. అండ్ ఒక హదీస్ బుక్ వచ్చేసి సెట్ ఆఫ్ 11 సెట్ ఆఫ్ 9 ఉంటాయి. దాంట్లో నియర్లీ 40 ఆగండి మీకు. సో ఈ హదీస్ బుక్స్లో మీరు ఎలా చెప్పగలుగుతారు ఎక్కడ ఏ హదీస్ ఉంది కరెక్ట్గా అని? ఇప్పుడు నేను చెప్తున్నాను. సో ఇది సహీ బుఖారీ ఫుల్ సెట్, ఓకే. వాల్యూమ్ 9 7,563 సెట్స్. సారీ, ఇక్కడ వాల్యూమ్ 9లో 7,563. దీంట్లో ఏ హదీస్ ఎక్కడుందో మీరు ఎత్తుక్కుంటా కూర్చుంటే రోజులు గడిచిపోతాయి, ఓకే. మీరు గూగుల్ ఓపెన్ చేసి చూస్తే కనుక మీకు తెలుస్తుంది ఆ రిఫరెన్స్ నెంబర్. మీ దగ్గర ఇన్ని సెట్స్ ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేయలేను కదా. సో టేక్ దిస్. సో 5, ఓకే. టోటల్ సెట్ 5. దీంట్లో ఎన్ని వాల్యూమ్స్ ఉంటాయి? 5th చూడండి, 7,563. మీ దగ్గర నేను ఎక్కడుండి దాన్ని ఎక్స్పెక్ట్ చేయగలుగుతా అంటే నేను చెప్పే ప్రతి ఒక్క హదీస్, నాకు కొంచెం బీపీ వచ్చేసింది అనమాట. సో నేను చెప్పే ప్రతి హదీస్ మీరు ఎక్కడ ఓపెన్ చేసి చూడగలుగుతారు? సో కాబట్టి మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి కాబట్టి దయచేసి గూగుల్ చేసుకుంటే మీకు హదీస్ కరెక్ట్గా ఓపెన్ అయింది. చాలామంది ఇబ్బంది పెడుతున్నారండి, తెలియకపోతే హెల్ప్ చేద్దాం అనుకుంటే కనుక వీళ్ళు ముందు తప్పులు ఎతకడానికి చూస్తున్నారు. సరే, హదీస్లు అవసరం లేకపోతే మరి ఏం కావాలండి? హదీసుల్లో చూడకుండా మన ప్రవక్త గారు ఏం చెప్పారని ఎలా తెలుసుకుంటాము? వాలేకుం అస్సలాం. వాలేకుం అస్సలాం. ఉండాలి. నేను ఇస్లాం చెప్పేటప్పుడు నేను ప్రెగ్నెంటా నార్మల్ అని కూడా నాకు గుర్తుండట్లా. ఆడవాళ్ళు పర్ఫ్యూమ్ అనేది హస్బెండ్ దగ్గర వాడాలి, ఇట్స్ అలౌడ్. మనము మనుషులమే, మనకి చెమట వస్తుంది. ఆడవాళ్ళు అది కాకుండా 24 గంటలు బుర్కా వేసుకొని ఉంటాము. బయటికి వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా స్కార్ఫ్తో కప్పుకుంటాము. ఎందుకంటే ఎవరైనా సడన్గా కొరియర్ అబ్బాయి వస్తాడు, ఎవరో ఒకళ్ళు వస్తారు, మనం 24 గంటలు వేసుకోలేము కదా. సో అప్పుడప్పుడు ఏంటది, మనం చున్నీలతో ఇలా ఉన్నప్పుడైనా మనకి చెమట, ప్రతి ఒక్కరికి చెమట అనేది స్మెల్ వస్తుంది, తప్పకుండా వాడాలి. రోలాన్స్ వాడండి స్మెల్స్ రాకుండా. నాకు కొంచెం హైపర్ అనమాట నేను. బాహర్ ఓ హదీస్ కైసా బోల్తే. చాలామంది నా చిన్నప్పటి నుండి మా మమ్మీయే, మొన్న నేను ఈ హదీస్లో ఇది అది అని చెప్తే మా మమ్మీ గారే ఈ హదీస్లు ఎలామా మనం భయంలో చెప్పేది అని అడుగుతున్నారు. సో ముందుగా ఒక మీటింగ్కి వెళ్తున్నాము అనుకుంటే కనుక ముందుగా ప్రిపేర్ అవ్వాలి. ఈ హదీస్ నెంబరు ఇది, దాని గురించి మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పి ప్రిపేర్ అయితే ఇట్ విల్ బి గుడ్. యాస్ ట్రూ, షూర్. కమీలా గారు వెయిట్ చేస్తున్నారు. ఎస్, ఇంట్లో వాడుకోవడం పర్వాలేదు. వాలేకుం అస్సలాం. హౌస్ బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. కొంచెం స్ట్రెస్ అయిపోతాను అనమాట ఇస్లాం గురించి, ఎందుకంటే నాకు తెలిసి బాగా వాదిస్తాను. ఇది రైట్ అయితే రైట్, రాంగ్ అయితే రాంగ్. సో ఓకే, మనం క్వశ్చన్స్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, అందరు రెడీగా ఉన్నారా? ప్లీజ్ థమ్స్ పంపిండి, లేకపోతే కనుక ఏదో ఒకటి సలామైనా చెప్పండి. వాలేకుం అస్సలాం బ్రదర్. జజాకల్లా ఖైర్. ఇది ఇంట్లో ఉన్నప్పుడు వాడేది, బయటకు వెళ్తే కనుక కనీసం ఈ షేప్ కూడా కనిపించదు అనమాట. యా, థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఈజ్ రైట్. రెడీయా? మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, దీంట్లో నేను ఆప్షన్స్ ఇవ్వను, మీరు గూగుల్ సెర్చ్ చేయకూడదు, డైరెక్ట్గా చెప్పడానికి ట్రై చేయాలి, ఓకే. ఈసారి నేను చాలా ప్రీ ప్లాన్డ్గా వచ్చాను. సో మీ అందరూ నాకు ఆన్సర్స్ ఇస్తే నేను స్క్రీన్ షాట్స్ తీసుకొని
రేపు మార్నింగ్ లేకపోతే ఈ నైట్ లోపు నేను రిజల్ట్స్ ఇస్తాను. ఎవరు కరెక్ట్గా ఎన్ని క్వశ్చన్స్కి చెప్పారో కూడా ఈసారి ఇస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ. జజాకల్లా ఖైర్. అందరూ రెడీగా ఉన్నారు. వలైకుమ్ అస్సలాం మై డియర్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ క్వశ్చన్, మన మొట్టమొదటి ప్రవక్త గారి పూర్తి పేరు ఏమిటి? వలైకుమ్ అస్సలాం. మన అన్నిటికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. సో ఐఎమ్ రెస్పెక్టింగ్ ఈచ్ అండ్ అహ్లే హదీస్. ఎస్, ఐ రెస్పెక్ట్ దెమ్. ఐఎమ్ నాట్ సెయింగ్ ఐ ఫాలో దోస్ ఎనీథింగ్. నేను ఏది ఫాలో అవుతాను, ఏది ఫాలో అవును, నన్ను ఫాలో అవ్వద్దు. నేను చెప్పే ఇస్లాం మాటలు రిఫరెన్స్ కరెక్ట్ అయితే వాటిని ఫాలో అవ్వండి. ఓకే, మన మొట్టమొదటి ప్రవక్త పూర్తి పేరు ఏమిటి? యా పూర్తి పేరు, జస్ట్ పూర్తి పేరు ఆదం అలైహిస్సలాం ఇస్ రైట్. ఇంకోటి ఉంది ముందు, సయ్యిదినా నబీ ఆదం అలైహిస్సలాం అని చెప్పేసి వచ్చింది ఆన్సర్. ఎస్, ఆదం అలైహిస్సలాం రైట్ ఆన్సర్. కమీలా, యా. ముల్లా షేక్, వెరీ వెల్ అండి. యా, వెరీ వెల్. చాలామంది ఆన్సర్ ఇచ్చారు. యా. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నేను హజరత్ ఆదం అలైహిస్సలాం, హజరత్ సయ్యిదినా నబీ ఆదం అలైహిస్సలాం అనుకుంటా. యా, సయ్యిదినా నబీ ఆదం అలైహిస్సలాం అని చెప్పి నాకు వచ్చింది. మొహమ్మద్ రసూలుల్లాహ్. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, ఎస్, వెరీ వెల్. అందరూ బాగా ఆన్సర్స్ ఇచ్చారు. సో సెకండ్ క్వశ్చన్కి వెళ్దామా? యా, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తరువాత ఏదైనా ప్రవక్త ఉన్నారా? మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తర్వాత ఏదైనా ప్రవక్త ఉన్నారా? 1 2 లేరు. వెరీ వెల్, రైట్ ఆన్సర్. కొంచెం ఈజీగానే ఉంటాయి, ఎందుకంటే నేను అంత ఎక్కువ టైం తీసుకోవాలి. ఒక సిస్టర్ అడిగారని నేను ఫాస్ట్గా ఒక కొన్ని ఈజీ క్వశ్చన్సే ప్రిపేర్ చేసుకున్నా. సో ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి కరెక్ట్ చెప్పారు. మన ప్రవక్త గారే చిట్ట చివరి ప్రవక్త అని ఖురాన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మాషాల్లా, వెరీ నైస్ బ్రదర్. స్క్రీన్ షాట్ తీస్తున్నాను నేను, ఈసారి స్క్రీన్ షాట్ తీస్తున్నాను. ఎంతమంది ఎన్నిసార్లు ఏ క్వశ్చన్కి ఆన్సర్స్ ఇచ్చారో నేను అది ఈవినింగ్, నైట్ ఆర్ రేపు మార్నింగ్లోపు అప్డేట్ చేస్తాను. ఓకే, థర్డ్ క్వశ్చన్, ఇస్లామిక్ నెలల ప్రకారం 3వ నెల పేరు ఏమిటి? అకార్డింగ్ టు ఇస్లామిక్ ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 3వ నెల పేరు ఏమిటి? ఓకే, 3వ నెల పేరు అబూ బకరా. నేను అడుగుతున్న క్వశ్చన్ వేరు బ్రదర్. గైస్, థర్డ్ క్వశ్చన్, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం 3వ నెల పేరు ఏమిటి? నేను అడుగుతుంది వేరే నెల. 3వ నెల పేరు ఏమిటి? అల్హజ్, షాబాన్. యా, షాబాన్ అనేసి రైట్ ఆన్సర్ అనుకుంటా. ఒక నిమిషం. రబియుల్ అవ్వల్. నేను ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేసింది రబియుల్ అవ్వల్ ఈజ్ రైట్. క్యాలెండర్ ప్రకారం, సో క్యాలెండర్ ప్రకారం రబియుల్ అవ్వల్. సో ఫోర్త్ క్వశ్చన్కి వెళ్దామా? ఇస్లాం ప్రకారం, ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం బ్రదర్ నేను అడిగింది. కొండపాటి, కే కొండపాటి. యా, వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతు. రబియుల్ అవ్వల్. యా, క్యాలెండర్లో రబియుల్ అవ్వల్. సో ఫోర్త్ క్వశ్చన్, నెంబర్ 4, మన ప్రియమైన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పుట్టిన రోజు ఎప్పుడు?
మన ప్రియమైన ప్రవక్త గారి పుట్టిన రోజు ఎప్పుడు? మన చిట్ట చివరి ప్రవక్త గారి పుట్టిన రోజు మండే కరెక్టే. ఆయన పుట్టింది డే ఓకే. రోజు రబీయుల్ అవ్వల్ ఈజ్ ఆల్సో రైట్. నేను స్క్రీన్ షాట్ తీసుకుంటున్నాను. అయ్యో వెళ్ళిపోతాను. రబీయుల్ అవ్వల్ కూడా రైటే, మండే కూడా రైటే. నేను డే నెంబర్ అడుగుతున్నాను అనమాట. 9, 12, 10. వివి జాన్ గారు వెరీ స్మార్ట్. మిలాదున్నబి ఓకే. డే వెరీ వెల్. యా 12th రబీయుల్ అవ్వల్. 12th రబీయుల్ అవ్వల్ అహ్మద్. Rabiul Awwal is the right answer. So 5th question. మిలాదున్ నబీ పీర్కు కాదండి. మిలాదున్ నబీ మన ప్రవక్త గారి పుట్టినరోజు పేరుని ఇలాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. అలా చేసుకోవడం కూడా బిద్దత్. యా 12th is the right answer. So next question, number 5. హలో హాయ్. రబీయుల్ అవ్వల్ ఇస్ ద రైట్ ఆన్సర్. 5th క్వశ్చన్కి రెడీగా ఉన్నారా? ప్లీజ్ థమ్స్ అప్. మళ్ళీ మిస్ అవ్వకూడదు ఎవరు, అందుకనే ఐఎమ్ రియలీ సారీ ఇబ్బంది పెడుతుంటే. మాఫ్ కర్లో. వాలేకుమ్ అస్సలాం. సో 5th క్వశ్చన్, మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ నగరంలో జన్మించారు? మన ప్రియమైన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ నగరంలో జన్మించారు? పూర్తి పేరు ప్లీజ్. మక్కా ఇస్ ద రైట్ ఆన్సర్. మక్కా అల్ ముకర్రమా. ముకర్రమా మక్కా. వెరీ వెల్. జజాకల్లాహ్ ఖైర్. ఇది కూడా తెలియకపోతే ఇబ్బంది పడిపోతాం. మక్కా మదీనాలో కాదు, మక్కాలో. ఓకే. నెంబర్ 6th క్వశ్చన్. పట్టనగర సారీ, మక్కాలో జన్మించారు. అల్ ముకర్రమా. వెరీ వెల్ నజ్రియా. నేను ఫుల్ డీటెయిల్ అడుగుతున్నాను. మక్కా అల్ ముకర్రమా రైట్. మన ప్రవక్త గారి తండ్రి పేరు, మన ప్రియమైన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి పేరు ఏంటి? మన ప్రవక్త గారి తండ్రి పేరు చెప్పగలరా? వెరీ వెల్. ముల్లా గారు మీరు చాలా ఫాస్ట్గా ఉన్నారు. వెరీ వెల్ అండి. అండ్ హబీబా యాజ్ వెల్. యా ఫస్ట్ హబీబా అబ్దుల్లా. ఎస్ హజరత్ అబ్దుల్లా. యా వెరీ వెల్. అబ్దుల్లా. సో అన్ని మంచి పేరుల్లో అబ్దుల్లా ఒకటి మంచి పేరు అనమాట. సో నెంబర్ 7th క్వశ్చన్కి వెళ్దామా? నాకు మీరు చెప్పిన నా వైఫై నెట్వర్క్కి ఫస్ట్ ఏది వస్తే నేను అదే తీసుకుంటున్నాను. ఐఎమ్ రియలీ సారీ. మీరు టైప్ చేసి పంపించేలోపు నాకు ఇంకొకరు పంపిస్తున్నారు. సో ప్లీజ్ ఏమనుకోవద్దు. నేను స్క్రీన్ షాట్ తీసా బ్రదర్. ఒకసారి మళ్ళీ నేను చెక్ చేసుకుంటాను. హబీబాకి ముందు హబీబా తర్వాత ఇంకొక 3వది మీరు చెప్పారు. ముల్లా గారు 2nd, 3rd ఫరీదా షరీఫ్, 4th మీరు చెప్పారు. యా అబ్దుల్లా అబు. యా సో ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 7th క్వశ్చన్. మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తండ్రి ఎప్పుడు మరణించారు? వాలేకుమ్ అస్సలాం. హజరత్ అబ్దుల్లా గారు ఎప్పుడు మరణించారు? జస్ట్ మీకు ఒక ఐడియా ఉండిద్ది కదా.
మీరు గూగుల్ చేసుకుంటే కనుక ఎప్పుడు అని పర్టికులర్ డేట్ అయితే రాదు. నేనే ఆన్సర్ ఇస్తున్నాను. యా, అదే నేను ఎక్స్పెక్ట్ చేసింది. మిస్ గ్లో అండ్ షైన్. యా, దాట్స్ రైట్. యా, ఆయన పుట్టక ముందే చనిపోయారు. పుట్టడానికి చాలా వారాల ముందే మన ప్రవక్త గారి తండ్రి గారు చనిపోయారు. అందరూ మన ప్రవక్త గారి పేరు చెప్తున్నట్టు రిపీట్ చేసి నేను పలుకుతున్నప్పుడు మీరు రిపీట్ చేయండి, లేకపోతే దానికి కూడా ఒక సిన్ అనేది ఉండిద్ది, అదొక పాపం అయిద్ది అనమాట. ప్లీజ్ ప్రవక్త గారు పూర్తి పేరు చెప్పినప్పుడు మీరు కూడా రిపీట్ చేసుకోండి. యా, వాలేకుమ్ అస్సలాం. సో 8th క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఈయన నరసింహను ఎవరు బాగా గూగుల్ చేసినట్టున్నారు, కరెక్ట్ ఇదనే, బట్ అది మన ప్రవక్త గారు పుట్టిన తర్వాత ముందా పెహ్లా. ఎస్, బిఫోర్ నబీ బాన్. వెరీ వెల్ గాయ్స్. సో 8th క్వశ్చన్, హజరత్ అబ్దుల్లా కుటుంబ నేపథ్యం ఏమిటి? ఈ క్వశ్చన్ మీకు ఇబ్బంది అవ్వచ్చు, లీవ్ దట్. సో నేను 8th క్వశ్చన్ అడుగుతున్నాను. మన ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఏ తెగ, ఏ ట్రైబ్, ఆయన ట్రైబ్ పేరేంటి? యా, హబీబా, యు ఆర్ సో ఫాస్ట్. యా, వెరీ వెల్. బాను హష్మి ఖురైష్. యా, ఖురైషి. వెల్, మన ప్రవక్త గారి తెగ ట్రైబ్ వచ్చేసి ఖురైషి. ఖురైష్. యా, ఖురైష్. సో ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దామా? ఇది ఈజీయే. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి తాతగారి పేరేంటి? తాతగారి పేరు, మన చిట్ట చివరి ప్రవక్త గారి తాతగారి పేరు. తాతగారి పేరు నా. ఎస్, ముతాలిబ్. నాకు ఈ పేరు ఎందుకో బాగా ఇష్టం అనమాట, ప్రొనౌన్సియేషన్కి బాగుంటుంది, అబ్దుల్ ముతాలిబ్. సో ఓకే, ప్రవక్త గారి అంకుల్ పేరేంటి? దీంట్లో నాకు ఈజీగా అర్థమైంది, అదే చెప్పేయచ్చు. ఇప్పుడు తాతగారి పేరు హజరత్ అబ్దుల్ ముతాలిబ్. ఓకే, ప్రవక్త గారి అంకుల్ పేరేంటి? వెరీ వెల్ సెడ్ ఆయిషా గారు, కరెక్ట్గా చెప్తున్నారు అందరూ. ఎస్, మజీద్. యా, ముజాహిద్. యా, అబూ తాలిబ్. ప్రవక్త గారి అంకుల్ గారి పేరు అబూ తాలిబ్. మన తాతగారు వీళ్ళందరూ చనిపోయిన తర్వాత మన ప్రవక్త గారిని చూసుకుంది అబూ తాలిబ్ గారు. ఎస్, అబూ ముతాలిబ్ తాతగారు, అబూ తాలిబ్ అంకుల్ అవుతారు మన ప్రవక్త గారికి. ప్రవక్త ఏ నగరంలో మరణించారు? ఓకే, అనదర్ క్వశ్చన్, మన ప్రవక్త గారు ఏ నగరంలో మరణించారు? ఇంకొక క్వశ్చన్, మన ప్రవక్త గారు ఏ నగరంలో మరణించారు? మన ప్రవక్త గారు ఏ నగరంలో మరణించారు? మదీనాతుల్ ముకర్రమా. ఎస్, మక్కా కాదు, మదీనా. వెల్ ఆన్సర్డ్. ఫస్ట్ 5 ఆన్సర్ చేసింది నజీరా, కమీలా, ఆయిషా గారు, ఐ మీన్ ఇస్లామిక్ ఇన్ తెలుగు. యా, ముజాహిద్ అండ్ మిస్ గ్లో అండ్ షైన్. మదీనా. యా, మదీనా మునవ్వర్. వెరీ వెల్ రేష్మా గారు, బట్ కొంచెం టైప్ చేసేలోపు ఇంకొకరు టైప్ చేసేస్తున్నారు. ఎనీవే, నెక్స్ట్ క్వశ్చన్. సో మన మదీనా పేరు ఉంది కదా, మదీనాతుల్ మునవ్వరా, దానికి ముందు పేరేంటి? ఆ మదీనా అనే పేరు ఇవ్వకముందు పాత పేరు ఏంటి? మదీనాకి పాత పేరు ఏంటి? gun_mission_RDX బుర్కా ఖోలో దీది. నా దగ్గర గన్ ఉంటే కనుక పేరు చేసేస్తాను. నేను వేసుకోవాలా వేసుకోకూడదా అది మీ ఇష్టం కాదు, నా ఇష్టం. మిస్టర్
నాకు మళ్ళీ బీపీ తెప్పించదు పాపం. నా ఫాలోవర్స్ ఇప్పుడే నన్ను కూల్ చేసి క్వశ్చన్స్ అడగమన్నారు. సో ప్లీజ్. మదీనా మునవ్వర్, దానికి పాత పేరు తెలుసా? ఓపెన్ బుర్కా అంట. ఎవరైనా కొంచెం ఇలాంటి వాళ్ళని బ్లాక్ చేసి పడేంట. వెరీ వెల్ మిస్ గ్లో అండ్ షైన్. సెకండ్ రైట్ వచ్చేసి ముల్లా గారు చెప్పారు. మదీనాకి పాత పేరు యస్రీ. యా, నేను యస్రబ్ అని ఉంది. యస్రబ్, మీరు గూగుల్లో చూడండి ఒకసారి. యస్రబ్, యస్రీ. సో ఆయిషా గారు, మీరు నేను ఈరోజు ఒకటి తెలుసుకున్నాం. మదీనాకి పాత పేరు యస్రబ్. యా, YASRAB అని ఉంది. వెరీ వెల్. మనం ఈరోజు ఒకటి తెలుసుకున్నాం కదా. మనం ఇస్లాం గురించి తెలుసుకోవడం కూడా అంట ఒక నసీబ్ ఉండాలంట. ఎస్. యా, వాళ్ళంటి వాళ్ళని బ్లాక్ చేయాలి. బుర్కా తీయి, నకాబ్ తీయి, నన్ను పెళ్లి చేసుకో, ఏందో గోల. ఓకే, నెక్స్ట్. నేను ఇప్పుడే కామ్ అయ్యాను. సో ప్లీజ్ లెట్ ఇట్ బి లైక్ దిస్. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంతమంది కొడుకులు? సో మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎంతమంది కొడుకులు? ఎనీ ఐడియా గైస్? గూగుల్ చేయొద్దు, మీరు టైం తీసుకోకుండా ఎమ్మటే టైప్ చేసి క్లిక్ చేయడం అంతే. ముంతాజ్ _షేక్ 0610. వెరీ వెల్. గ్లో అండ్ షైన్. సెకండ్. ముజాహిద్ 3. రహమాన్ 4. నిహాల్. వెరీ గుడ్. ముల్లా గారు ఇప్పుడు కొంచెం లేట్ అయ్యారు. 3. ముగ్గురు కొడుకులు. వాళ్ళు పెరిగేలోపే చనిపోయారు, అంటే చిన్న వయసులోనే చనిపోయారు మన ప్రవక్త గారికి. సో ముగ్గురు కొడుకులు, వాళ్ళు చిన్న వయసులోనే చనిపోయారు. సో ఇంకా లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నాకు ఇంకా క్వశ్చన్స్ అడిగితే బాగుండు అనిపిస్తుంది, బట్ నేను ఇంకా త్వరగా ముగించేస్తాను. 8 o'clock అయిపోయింది కదా, మళ్ళీ నమాజ్కి వెళ్ళిపోవాలి. ఆయనకి ఉన్నారు పుట్టారు ముగ్గురు కొడుకులు, కానీ చనిపోయారు అనమాట. ఎస్, 4 కూతుర్లు. యా, నాకు కూడా వయ్యాకం. వాలేకుమ్ అస్సలాం. సో లాస్ట్ క్వశ్చన్. సో నేనే ఇంకొక క్వశ్చన్ అడుగుతాను ఈ లాస్ట్ క్వశ్చన్కి ముందు. సో 4 కుమార్తెలు కదా, 3 అబ్బాయిలు 4 అమ్మాయిలు. ఓకే, నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి పెట్టాను, మీకు ఆ వీడియో ఎంతవరకు గుర్తుందో అడుగుతా. సో అమ్మాయిలలో ఫస్ట్ అమ్మాయి పేరు చెప్పండి. మన ప్రవక్త గారి కూతుర్లలో ఫస్ట్ అమ్మాయి పేరేంటి? వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. యా, నజీరా. వెరీ వెల్. No. Fatima is the right answer. Khatija first wife, brother. Smart, Mr. Smart _03. Fatima, first daughter Fatima, second daughter Zainab binte Muhammad. Yeah. సో ఇది చెప్పండి, ఆయన మహమ్మద్ ప్రవక్త గారికి ఇష్టమైన వైఫ్, ఆయన వైఫ్స్లో ఇష్టమైన వైఫ్ ఎవరు? ఓకే, ఇష్టమైన వైఫ్ పేరేంటి? వెరీ వెల్, నజీరా. చాలా ఫాస్ట్గా ఉన్నారు. సో నా ఇష్టమైన వైఫ్ వచ్చేసి ఆయిషా గారు అనమాట. ఆగు ఒక్క నిమిషం. ఫాతిమా గారు చిన్న డాటరా? నాకే గుర్తులేదు, నేను క్వశ్చన్ కూడా రాసుకోలేదు, నేను జస్ట్ ఒక బాగుండిద్ది కదా అని అడిగా. ఖతీజా
ప్రవక్త గారికి ఇష్టమైన వైఫ్ ఆయిషా గారు. యా. సో ఓకే, ఇంకొక క్వశ్చన్. ఖదీజా గారికి ఏ వయసులో మన ప్రవక్త గారు మ్యారేజ్ చేసుకున్నారు? సరే, మన ప్రవక్త గారి వయసు ఎంత, ఖదీజా గారి వయసు ఎంత? అమ్మ ఖదీజా గారి వయసు. ఓకే, జైనబ్ పెద్ద డాటర్ అనుకుంటా. సో ఖదీజా గారి వయసు ఎంత, ప్రాఫిట్ వయసు ఎంత, మన ప్రవక్త గారి వయసు? వెరీ వెల్. జైనబ్ పెద్ద డాటర్. ఓకే, నేనే కన్ఫ్యూజ్ అయ్యా. సరే, ఫాతిమా ఇస్ ద సెకండ్ డాటర్ ఐ గెస్ అయితే. ఓకే, ఖదీజా గారి వయసు 40. మరి ప్రవక్త గారి వయసు ఓకే 45. నేను 40+ అని అయితే నాకు గుర్తుంచుకున్నాను. మన ప్రవక్త గారి వయసు 25 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆయిషా గారు కరెక్టే చెప్పారు, 25 ప్రవక్త గారి వయసు. యా. కుల్సుమ్ హై ఫస్ట్ డాటర్ ఎవరు? నాకు కూడా కన్ఫ్యూజ్ చేస్తారు ఇప్పుడు. ఫస్ట్ డాటర్ చెప్పండి, ప్రవక్త గారి ఫస్ట్ డాటర్ నేమ్. ఖదీజానా, కుల్సుమా? ఫోర్త్ డాటర్ ఫాతిమానా? జైనబ్ ఫస్ట్ డాటర్. నేను ఈరోజు కొంచెం కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకుంటా. జైనబ్ ఫస్ట్ డాటర్. యా. అలెక్సా టర్న్ ఆఫ్ ఏసీ. సో జైనబ్ ఫస్ట్ డాటర్. మన లాస్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం, ఇంకా నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను. మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లా సుబ్హాను తాలా ప్రవక్తగా ఏ వయసులో ఆయన నియమించారు? అంటే ప్రవక్తగా చేసింది ఎప్పుడు, ఆ వయసు? ఓకే, జైనబ్ ఫస్ట్ డాటర్ అని ఉంది, మళ్ళీ ఖదీజా అంటారు. ఓకే, వాలేకుం అస్సలాం. సో ఓకే, నేను అడుగుతున్నాను, మన ప్రవక్త గారికి ఎప్పుడు ఆయనని ప్రవక్తని చేశారు, ఏ వయసులో? యా మెహబూబ్ 43. యా. सॉरी दीदी, मुझे नेट प्रॉब्लम है, नेट को नेट సో సారీ బ్రదర్. యా, 40 years అప్పుడు మన ప్రవక్త గారికి ఆయన ప్రవక్తను చేశారు. యా. ఓకే, జజాకల్లా ఖైర్. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బాగా చెప్పారు చాలా వరకు. యా, నేమ్స్ రైటే, బట్ ఫస్ట్ ఎవరు? జైనబ్ అని ఉంది ఫస్ట్. 40 yearsకి ఆయనకి ప్రవక్తగా ఆయన చేసింది 40 years. యా, జజాకల్లా ఖైర్. యా, సనా కూడా 40 అన్నారు. 40 yearsకి ఆయన్ని ప్రవక్తని చేశారు. జజాకల్లా ఖైర్. థ్యాంక్ యూ సో మచ్. నా లైవ్ అందరూ జాయిన్ అయ్యి ఇంతసేపు మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నారు, నేను నాకున్న కన్ఫ్యూజన్ క్లియర్ చేసుకున్నాను. యా, జైనబ్ ఫస్ట్ డాటర్. ఉమ్మే కుల్సుమ్ సెకండా, థర్డ్ రుఖియా, ఫోర్త్ ఫాతిమా. ఓకే, నాకు నేమ్స్ గుర్తున్నాయి కానీ నాకు ఇలా ఆర్డర్ తెలీదు. ఎనీవేస్ జజాకల్లా ఖైర్, థ్యాంక్ యూ సో మచ్. ఐ డోంట్ నో స్లేవ్ ఆఫ్ వల్ల ఈరోజు ఎందుకో సైలెంట్గా ఉన్నారు. ఎనీవే, అల్హమ్దులిల్లా ఈరోజు నా లైవ్ సెక్షన్ చాలా బాగా జరిగింది. ఐఎమ్ రియలీ హ్యాపీ. ఓ థ్యాంక్ యూ ఫరీదా థ్యాంక్ యూ సో మచ్. నేను అసలు అనుకోలేదు లైవ్ పెడదామని. సడన్గా ఒక సిస్టర్ లైవ్ ఉందా అని అడిగారు, గ్లో అండ్ షైన్ అనుకుంటా. సో నేను సరేలే అని చెప్పేసి ఇంకెలాగో రెస్టేగా తీసుకుంటున్నానని బుక్ ఓపెన్ చేసి టప్ప క్వశ్చన్స్ రాస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఓ అవునా, నేను చూడలేదు స్లేవ్ ఆఫ్ వల్ల. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా మీ అందరూ నన్ను దువాలో గుర్తుపెట్టుకోండి. కొంచెం ఇబ్బందుల్లో ఉన్నా, ఎనీవే అల్లా ఇబ్బందులు క్లియర్ చేస్తాడు. నేను దువా చేస్తాను, మీరు నా కోసం దువా చేయండి ఇన్షా అల్లా.
ఇట్స్ ఓకే ఆయిషా గారు, మీరు రివర్టెడ్ ముస్లిం అయినా సరే పర్వాలేదు. అల్లా సుబ్హాను తాలా అన్నీ తెలియచేస్తాడు కరెక్ట్ సమయంలో. ఇన్షాల్లా తెలుసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ అంటే నన్ను అడగండి. అల్లా హాఫీజ్ నాని గారు. థ్యాంక్ యూ సో మచ్ చింటూ అని ఉంది అక్కడనే. జజాకల్లా ఖైర్ వయ్యాకుం. నెక్స్ట్ లైవ్ విల్ బీ షూర్ నాన్ స్మోకర్ ప్లీజ్. వాలేకుమ్ అస్సలాం. థ్యాంక్ యూ యాంగ్రీ మిస్టర్ యాంగ్రీ. ఐఎమ్ రియలీ సారీ. ఈసారి మీరే ఒక టైం అంటే చెప్పండి, మీ అందరికి ఇబ్బందిగా ఉంటే. ఐఎమ్ రియలీ సారీ ఈ టైంలో ఇబ్బంది పెడితే. ఫేస్ దువామే దర్ఖాస్త్ ప్లీజ్, నన్ను కూడా దువాలో గుర్తుంచుకోండి. నాకు చాలా చాలా ఇబ్బందిలో ఉన్నా. అల్లా సుబ్హాను తాలా నా ఈ ఇబ్బందిని తీర్చాలి. ఆమీన్. ఓకే గూగుల్ మీట్లో నైస్. కానీ నా డౌట్ ఏంటంటే ఇప్పుడు లైవ్ అయిపోగానే మళ్ళీ మర్చిపోతారేమో అని నా బాధ అంతే. ఎందుకంటే ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ లైవ్ రేపు ట్రై చేస్తాను. నా కొడుకు స్కూల్కి వెళ్తే కనుక నాకు చాలా టైం ఉండిద్ది. అల్లా హాఫీజ్ నేను బోల్నా. మోస్ట్లీ అస్సలాం చెప్పడం రైట్ అల్లా హాఫీజ్ కన్నా కూడా, లేకపోతే ఫీ అమన్ అల్లా అని కూడా చెప్పొచ్చు. మోర్ జజాకల్లా ఖైర్ వయ్యాకుం. నేను యాజ్ అ మ్యారీడ్ ఉమెన్ నాకు ఈ టైంలో రెస్ట్ తీసుకునే టైము, అన్ని పనులు పక్కన చేసేసి వచ్చేస్తాను అనమాట. అందుకే నేను ఈ టైంలో లైవ్కి వస్తాను. వాలేకుమ్ అస్సలాం. సో జజాకల్లా ఖైర్ నా లైవ్కి జాయిన్ అయ్యి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు. ఇన్షాల్లా నేను త్వరలో తెనాలి వెళ్ళబోతున్నా. మళ్ళీ నేను ఫుడ్ డొనేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నాను. అంటే శాలరీ వచ్చాక, ఇప్పుడు కాదు, కొంచెం ఇబ్బంది. సో వాలేకుమ్ అస్సలాం అసద్. సో ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే మీరు నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు. ఇన్షాల్లా లేని వాళ్ళకి హెల్ప్ చేస్తే, మనం ఇలా అల్లా దారిలో సదకా చేస్తే కనుక మనకున్న మనీ, అదే మనకు సంపద అనేది హలాల్ అయింది. అల్లా దారిలో రూపాయైనా స్పెండ్ చేయండి ఇన్షాల్లా. ఎవరికైనా మన చుట్టాల్లోనే ఫస్ట్ లేని వాళ్ళకు ఉంటే కొంచెం పంపించండి. లేదా ఎవరికైనా రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, కానీ ఈ రోజుల్లో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తున్నారు. అల్హమ్దులిల్లాహ్ మాషాల్లాహ్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా. నేను ఉండేది చెన్నైలో, బట్ నేను తెనాలి వెళ్ళబోతున్నా. నైస్ అబ్దుల్లా గారు, అబ్దుల్ కౌసర్. సో మనం ఇలా హెల్ప్ చేసుకొని మనం కూడా హెల్ప్ చేసుకుందాం. అల్లా మనందరికీ జన్నతుల్ అదాన్ ఇవ్వుగాక. ఆమీన్. మన కష్టాలని, మన బాధల్ని అన్నిటినీ దూరం చేయుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. వాలేకుమ్ అస్సలాం. సో పిల్లాడికి హాలిడేస్ ఉంటాయి కదండి దివాళీకి. 30 నుండి 1 దాకా 3rd దాకా హాలిడేస్ ఉన్నాయి. బట్ టికెట్స్ ఏమో 3000 ఉన్నాయి. వద్దులే, మేము వెళ్తే 3 వెళ్ళాలా, సో ఎందుకులే అని చెప్పేసి ఆగిపోయాను అనమాట. బట్ ఎండ్ ఆఫ్ నవంబర్ ఆర్ డిసెంబర్లో ఫుల్గా 15 to 20 days హాలిడేస్ ఉన్నాయి. ఆ టైంలో వెళ్ళిపోయి ఫుడ్ డొనేషన్ చేద్దామని ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ పిఎస్కే ఫ్యాన్. జన్నతుల్ ఫిర్దోస్ ఇస్ ద సెకండ్ గేట్, జన్నతుల్ అదాన్ ఇస్ ద ఫస్ట్ గేట్. అందరూ నేను కన్ఫ్యూజన్లో ఉన్నానా లేకపోతే మీరు కన్ఫ్యూజన్లో ఉన్నా నాకు తెలియట్లా. జన్నతుల్ ఫిర్దోస్ అని దువాలో అడుగుతారు, బట్ ఎందుకు జన్నతుల్ అదాన్ అడగరు? అది సెకండ్ గేటా, జన్నతుల్ ఫిర్దోస్ సెకండ్ గేటా? నేను వీడియో చేశాను ఒకసారి, నాకు గుర్తుంది జన్నతుల్ ఫిర్దోస్ సెకండ్ గేట్ అని. ఎనీవే, మనందరికీ అల్లా ది బెస్ట్ జన్నత్ని ఇవ్వుగాక. ఆమీన్. మన ఈ కష్టాలని దూరం చేయాలి. ఏంటో తెలియదు ఈరోజు. గేట్స్ అంటారు, లెవెల్స్. లెవెల్స్. మీరు లెవెల్స్ అని అనొచ్చు. వన్ ఆఫ్ ది టాప్ జన్నతుల్ అదాన్. మరి నేను మీరు ఇప్పుడు అన్నందుకైనా మళ్ళీ గూగుల్ చేస్తా. జన్నత్ లెవెల్స్. లెవెల్స్ ఇన్ ఇస్తాం. 7 levels. ఓకే, జన్నతుల్ అదాన్ ఫస్ట్ లెవెల్ అండి. నేను రైట్. జన్నతుల్ అదాన్ ఫస్ట్ లెవెల్, సెకండ్ జన్నతుల్ ఫిర్దోస్, థర్డ్ జన్నతుల్ ఫిర్దోస్ సెకండ్. వాలేకుమ్ అస్సలాం. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ జన్నతుల్ అదాన్. కానీ చాలామంది జన్నతుల్ ఫిర్దోస్ని అడుగుతారు, ఎందుకో తెలియదు. అది మోస్ట్ ప్రెస్టీజియస్ లెవెల్. జన్నతుల్ అదాన్ కూడా ఫస్ట్ లెవెల్. మనకి అది ఎందుకు అడగరో నాకు అర్థం కాదు. ఎనీవే, చాలామంది ఆఫ్లైన్ వెళ్ళిపోయారు. నా లైవ్ అయిపోగానే అందరూ టప్ అని మాయమైపోతారు. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? ప్లీజ్
ఇది నేను ఈ మధ్య నేను అరబిక్ నేర్చుకుంటున్నా. ఇప్పుడు అమ్మ పారా అయిపోయింది, అల్హమ్దుల్లా. నేను ఇంకా బాగా చదవాలి, హాఫీజ్ అవ్వాలి, ఇన్షాల్లా ఇన్షాల్లా ఆమీన్. మిస్టర్ __ యాంగ్రీ, మీ పేరు తెలియదు నాకు. మీకోసం తప్పకుండా దువా చేస్తాను. నేను ఆలిం అవ్వాలి, నా కోరిక అదే. అండ్ హాఫీజుల్ ఖురాన్ అనే అది అవ్వాలని కోరిక. బట్ నేను చేయగలను లేదో నాకు తెలియదు. అల్లా నాకు ఆ లెవెల్కి నేను రీచ్ అయ్యేలా చేయాలి, ఆమీన్. అండ్ మీకు కూడా ఇన్షాల్లా నా హార్టీ దువా ఉండిద్ది. నా మనస్ఫూర్తిగా నేను మీకోసం దువా చేస్తాను. అల్లా సుబ్హానహు తఆలా మీరు కోరుకున్నది జరగాలని నేను కోరుకుంటున్నాను. హాఫీజుల్ ఖురాన్ తప్పకుండా బ్రదర్ అవుతారు మీరు. ఆ నమ్మకం గట్టిగా ఉండండి. ఎంత శైతాన్ ప్రోవోక్ చేస్తున్నా కూడా ప్లీజ్ డైవర్ట్ అవ్వద్దు. వాటి వల్ల మన పేరెంట్స్కి జన్నత్ వస్తుంది కదా. కొన్ని లవ్ సాంగ్స్కి అండి నేను మనిషినేనండి. నేను నా చిన్నప్పటి నుండి వింటున్న సాంగ్స్. సో చూడగానే ఏదైనా పాట నేను విన్నాను అంటే కనుక నేను లైక్ కొడతా, అంతేగాని ఆ పాట నేను పాడతాను, నేను అది ఎంకరేజ్ చేస్తానని కాదు. ఎవరైనా ఆ పాత రోజులు గుర్తుంటాయి కదా, ఆ మూమెంట్స్ గుర్తున్నప్పుడు లైక్ కొడతాను. నేను పాడట్లేదు, నాకు అది లైవ్ వచ్చినప్పుడు నేను లైక్ చేస్తా. ప్లీజ్ డోంట్ మైండ్. ఎవరి అమ్మాయి ఎందుకు నా ఇన్స్టాగ్రామ్లోకి వచ్చింది నాకు తెలియదు బ్రదర్. నేను ఎందుకు వచ్చానో మీ దాంట్లోకి. మీరు నన్ను ఫాలో అయితే కనుక నేను మీకు కనిపిస్తాను. ఎస్, எனக்கு நல்லா தமிழ் தெரியும். కొంచెం பேசுறதுக்கு லைட்டாக ப்ராப்ளம் இருக்குது, பட் பரவாயில்ல. நான் ఐ కెన్ మేనేజ్. అందులో గ్రేట్ జాబ్ మైది. యా, ఎందుకు బుర్కా వేసుకుంది ఆమె? ఇది నాకు ఫరజ్, నాకు వాజిబ్. నేను ఇది వేసుకోవాలి యాజ్ పర్ అకార్డింగ్ టు ఇస్లాం అండ్ ఖురాన్ హదీస్. సో నేను వేసుకుంటా. స్లేవ్ ఆఫ్ అల్లా తప్పకుండా ఇన్షాల్లా. అల్లా సుబ్హానహు తఆలా నీ మనసులో ఉన్న కోరికలు కూడా తీర్చి కష్టాలను దూరం చేయుగాక. స్లేవ్ ఆఫ్ అల్లా, ఆమీన్. యా, కొంతమందికి తెలీదు, మనం తెలియచేయాలి. వాలేకుమ్ అస్సలాం సుధా, ఎలా ఉన్నావు? బాగున్నావా? యా, బుర్కా వాల్యూ తెలిస్తే ఈ క్వశ్చన్ వేయరు బ్రో. థ్యాంక్ యూ మదీహా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సిస్టర్. కుడ్ యూ ప్లీజ్ టెల్ మీ ది బెస్ట్ వే టు లెర్న్ ఖురాన్? నేను నా కొడుక్కి కొత్తగా ఒక హాఫీజ్ ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారండి. లేదంటే కనుక ఒక మనిషిని ఇంటికి పిలిచి మనం ఖురాన్ అనేది నేర్పించుకోవడం చాలా బెటర్. సో నా కొడుక్కి చాలా ఫ్రీ టైం ఉంటుంది ఈవినింగ్ టైంలో. అండ్ నేను ఇప్పుడు నా పొజిషన్ నేను కూర్చొని నేర్పించుకునే సిచ్యువేషన్ కాదు కాబట్టి నేను మజీద్ నుండి ముఫ్తీ గాని మౌలానా గారిని అడిగి ఆయనకి మంత్లీ పేమెంట్ ఇచ్చుకుంటా నేర్పించుకోవాలని చెప్పి అనుకుంటున్నా. సో ఒక 4-5 మెంబర్స్ కలెక్ట్ అయితే కనుక ఆయనకి కూడా కొంచెం ఈజీగా ఉండిద్ది కదా అన్నది ఒక ఆలోచన. సో బెటర్ ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఎల్స్ డైరెక్ట్ మజీద్కి వెళ్ళి నేర్చుకోవచ్చు, మదర్సాలకు వెళ్ళి నేర్చుకోవచ్చు ఇన్షాల్లా. గుసుల్లో అది చాలా డెలికేట్ టాపిక్, అందుకని చెప్పి త్వరగా మేము దాన్ని టచ్ చేయమన్నమాట. ఒకవేళ సరే నాకు మెసేజ్ చేయండి, నేను నాకు తెలిసిన విధం చెప్తాను. yes, may Allah subhanahu wa ta'ala bless all the Muslims inshallah and non-Muslims as well. వాళ్ళ కోసం మనం ఏం అడగలేం ఇన్షాల్లా. జన్నతుల్ ఫిర్దౌస్ ఇస్ ద బెస్ట్ జన్నా. బట్ వాట్ అబౌట్ జన్నతుల్ అదాన్? అది ఫస్ట్ లెవెల్ కదా, అది ఎందుకు అడగరు అని నా డౌట్ అంతే. బాగానే ఉంది సుధా గారు, మీరు ఎలా ఉన్నారు? యా, ఎస్, మనం జన్నత్కి క్వీన్స్ కదా. హిజాబ్ అంటే ఈ రోజుల్లో ఇన్ఫ్లుయెన్సెస్ వస్తున్నారు కదా, ఇలా కొమ్ములో పెట్టేసి ఇలా జుట్టు ఇక్కడ పెట్టేసి, అవి హిజాబ్ కాదు. ఫర్ నోట్, ఓకే, మనం కరెక్ట్గా ప్రాసెస్ కరెక్ట్గా చేసేటట్టయితే మనం జన్నత్కి క్వీన్స్ అనమాట. ఇక్కడ మనం ఎంత కవర్ చేసుకుంటే అక్కడ అల్లా సుబ్హానహు వ తఆలా మనకి అంత పెద్ద హయ్యర్ పొజిషన్ ఇస్తారు ఇన్షాల్లా. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. వాలేకుమ్ అస్సలాం. నేనేం నేర్పించట్లేదు గూగుల్ మీట్లో, నేనే క్లాసెస్కి వెళ్తున్నాను ఆలిమియాత్కి. ఎవరు నేర్పిస్తున్నారు నాకు తెలిస్తే చెప్పండి, నేను నా కొడుక్కి నేర్పించాలి. ద నాలెడ్జ్ టు ఆల్ ది హిందూస్. ఐ స్టార్టెడ్ ఫ్రమ్ మై ఫ్యామిలీ బట్ ఐ గెట్ క్రిటిసైజ్డ్. మన ప్రవక్త గారినే రాళ్ళు తీసుకొని కొట్టారు. విరాజ్
సునకర. ఓకే, ఆయన ఎన్నో సంవత్సరాలు చేస్తే ఒక 156 పీపుల్ ఎవరో ఇస్లాంని స్వీకరించారనమాట. సో మనం ఎలాంటి వాళ్ళం, మన హ్యూమన్స్, మనం ప్రవక్తల అంత పెద్దవాళ్ళం కాకపోయినా మన ప్రయత్నం మనం చేస్తున్నాం కదా. అల్లా సుబ్హాను తాలా మన ఒక నియత్ని చూస్తున్నాడు, మన ప్రయత్నాన్ని చూస్తున్నాడు. సో మీరు అక్కడ నిరాశ చెందొద్దు. ఇన్షా అల్లా ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా మనకంటూ సక్సెస్ ఉంది. గుడ్ డేస్ ఆర్ కమింగ్. ప్లీజ్ బిలీవ్ ఇన్ అల్లా సుబ్హాను తాలా. ఒకరోజు అందరూ అప్పుడు అల్లాని గుర్తు తెచ్చుకొని అల్లా అని చెప్పి బాధపడే రోజులు ఉన్నాయి. ఆ రోజు వచ్చే ముందే మన తప్పుల్ని మనం రిపెంటెన్స్ అంటే పశ్చాత్తాప ఫర్గివ్నెస్ అల్లా అడగాలన్నమాట. నేను చెప్తాను సిస్టర్, ఒకసారి నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. అదే నాకు గేట్స్ అంటున్నాను కదా, జన్నత్ లెవెల్ 1 లెవెల్ 2 ఉంటాయి కదా అవి. సో ఎస్, సున్నత్ వే ఉంది సిస్టర్, సున్నత్ వేలో చేసుకుంటే మంచిది. ఓకే, జన్నతుల్ ఫిర్దౌస్ ప్రవక్తల జన్నత్, అందుకే నా జన్నతుల్ ఫిర్దౌస్ అని అడుగుతారు. థ్యాంక్ యూ మై సిస్టర్, యూ వెల్కమ్ మై డియర్ బ్రదర్. వాలేకుమ్ అస్సలాం. ఇప్పుడు నేను కేర్ఫుల్ ఆహే పీరియడ్ గుసులు నేను పర్సనల్గా మెసేజ్ చేస్తాను సిస్టర్. ఎందుకంటే ఈ సెన్సిటివ్ టాపిక్ మీద టచ్ చేస్తే కొన్ని తప్పులు జరిగితే వాటికి నేను ఆన్సర్ చెప్పాలి, అందుకని చెప్పేసి కొంచెం సైలెంట్ అవుతున్నా. బట్ నేను ఎప్పుడైతే నేను చేసే గుసులు అయితే ప్రతిసారి అది నాకు కరెక్ట్, నా మనస్ఫూర్తిగా నాకు కరెక్ట్ అనిపిస్తుంది. అండ్ నేను ఎప్పుడైతే గుసులు చేసి మళ్ళీ నమాజ్ చేస్తానో నా దువా అల్హమ్దులిల్లా, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. నా దువా త్వరగా కుబుల్ అవుతుంది అనమాట. సో ఐఎమ్ రియల్లీ హ్యాపీ. నా దువా నా గుసులు యాక్సెప్ట్ అవుతుంది. ఎందుకంటే గుసులు యాక్సెప్ట్ అయితేనే కదా నమాజ్ యాక్సెప్ట్ అయ్యేది. సో నాకు అదొక హ్యాపీనెస్ అనమాట. పవర్ఫుల్ సూరా చెక్ చేయండి బ్రదర్, దొరికిద్ది. వేరే రిలీజన్ వాళ్ళు ఇస్లాంని తిడతారు కదా, అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి? ఎందుకంటే నాకు ఇలాంటి వాళ్ళు చాలామంది ఎదురయ్యారు. మిస్టర్___ యాంగ్రీ. నాకు రోజు లెగిస్తే ప్రవక్త గారిని బూతులు ప్రైవేట్ పార్ట్స్ని బూతులుగా మాడతారు కదా, వాటిని ఏదేదో అంటారు. సో అలాగ తిడతారు. పొద్దున్న లెగిసిన దగ్గర నుండి ఒకటే, లేకపోతే కనుక నువ్వు అది అంటారు, లేకపోతే కనుక మీ అల్లా అదేదో అనకూడదు. నాకు నోటి నుండి ఆ మాట అనడం కూడా ఇష్టం లేదనమాట. అలాగా కమెంట్స్ చేస్తారు. అలాంటి వాళ్ళని అల్లానే చూసుకుంటాడు. మనం ఎన్ని చెప్పినా కూడా, మనం ఎన్ని చేసినా కూడా హిదాయత లేని వాళ్ళకి ఎంత చెప్పినా వృధా. ఎగ్జాక్ట్లీ, ఇస్లాం కమీలా చెప్పినట్టు ఇస్లాం శాంతియుత మతం కాబట్టి మన యాంగర్ ఎప్పుడైతే మనకు కోపం వస్తుందో అది శైతాన్ చేసే పని అనమాట. ఇబ్లీష్ మనల్ని ఇలాగా మనకు ఆ కోపం రావాలి అని ప్రయత్నిస్తుంది. నాకు ఎక్కువ అదే వస్తుంది అనమాట. నేను ఎంత కంట్రోల్ చేసుకోవాలనుకుంటానో నా వల్ల కావట్లేదు, బట్ నేను అది కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే నాకు ఇష్టమైంది నా అల్లా, నా ప్రవక్త గారిని ఎవరైనా ఒక మాట అంటే నాకు కొట్టేయాలనిపిస్తుంది అన్నమాట. అంత బీపీ వస్తుంది. ఏమి చేయలేమే అని అల్లా మన చేతుల్ని కట్టేశాడే అన్న ఒక్క బాధ ఉంది చూసారా. కానీ వాళ్ళు ఆన్సర్ ఇవ్వాలి, అల్లా సుబ్హాను తాలాకి వాళ్ళు జవాబు ఇవ్వాలి. ప్లీజ్ జబీనా గారు నాకు పంపించండి. నేను నా డౌట్ ఫస్ట్ లెవెల్ అడగకుండా సెకండ్ లెవెల్ ఎందుకు అడుగుతారా అని. ఎనీవే, జన్నతుల్ ఫిర్దౌస్ అతా ఫర్మా ఆమీన్ మనందరికీ. సో మనం ఏమి చేయలేమన్నమాట. ఎస్, ఆల్ సూరా ఈస్ పవర్ఫుల్, డిపెండ్స్ ఆన్ ది సిచ్యువేషన్. వెల్ సెడ్ రహ్మత్ అబీ. నాకు ఆన్సర్ ఏమి వాళ్ళు అర్థం కావలేదు, అందుకే నేను సైలెంట్ అయిపోయాను. సో బ్యూటిఫుల్. ఎస్, ఇస్లాం చాలా తేలిక, చాలా అందమైనది. కానీ మన కల్చర్ అనే పేరులో జనాలు దాన్ని ఏం చేసేసారంటే చాలా డిఫికల్ట్ చేశారు. దానివల్ల చాలామందికి సింపుల్ థింగ్స్ కూడా తెలియలేదు అనమాట. నాకు వచ్చే క్వశ్చన్స్ నాకు నవ్వు వస్తుంది అనమాట. చిన్న చాలా ఏంటి ఇలా చేయొచ్చా, అలా చేయొచ్చా, తల మీద ముసుకుండొచ్చా, ఖురాన్ మనం ఏంటిది మంచం మీద కూర్చొని చదవచ్చు. మన ప్రవక్త గారే ఆయిషా గారి ఒడిలో పడుకొని ఆవిడకు పీరియడ్ టైంలో కూర్చొని ఖురాన్ చదివి వినిపించేవాళ్ళు. సో పడుకొని ఆవిడ ఒళ్ళో పడుకొని, సో ఇక్కడ మీకు అర్థమవుతుంది కదా పడుకొని కూడా ఖురాన్ చదవచ్చు అని. సో ఇలాంటివి చిన్నవి తెలియదు అనమాట చాలామందికి. ఎస్, రీల్లో ఇప్పుడు
కొంచెం కష్టం అనమాట నా సిచ్యువేషన్. ఐఆమ్ ప్రెగ్నెంట్. ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను వీడియో తీసి పెడితే ఎక్కడ నా చేయి కనిపిస్తుంది, ఎక్కడ నాకు కాలు కనిపిస్తుంది, మళ్ళీ అదొక ఆలోచనలో నేను సరిగ్గా చేయలేకపోవచ్చు అని నా భయంతో నేను ఈ సెన్సిటివ్ టాపిక్స్ని నేను టచ్ చేయట్లేదు. నేను ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో మహబూబ్ గారు, 36 నేను 600 పీపుల్ని బ్లాక్ చేస్తాను. అయినా సరే ఇంకా పెడతానే ఉంటారు. టనాటన్ ధర్మం అంటారు, ఏమేమో అంటారు. మా ధర్మం ఇలా. అల్హమ్దుల్లా నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లా, ఎవరిది వాళ్ళది గొప్ప. ఓకే, నేను చెప్పేది ఏంటంటే నేను మిమ్మల్ని కన్వర్ట్ అవ్వమనట్లేదు, రివర్ట్ అవ్వమనట్లేదు. నేను మిమ్మల్ని అసలు నిజమైన ఇస్లాం ఏంటి అని చెప్తున్నాను అంతే. ఏది హరాం, ఏది హలాల్, ఏది చేయాలి, ఏది చేయకూడదు. జనాలు మీరు కొబ్బరికాయలు కొడతారు, మీరు కడ్డీలు తిప్పుతారు, మీరు గంధాలు పూసుకుంటారు, మీరు హల్దీలు చేస్తారంటే మేము అవన్నీ లేవు అండి బాబు అంటే ఒక్కళ్ళు నమ్మట్లా. ఇవన్నీ ఇస్లాంలో లేవు అంటే లేదు, ఉన్నాయి, మీరు ఇలాగే చేస్తారు. మీ దర్గాల దగ్గర గ్రీన్, మేము కాషాయ రంగు కడితే మీరు గ్రీన్ కలర్ది కడతారు, అది ఇది అని చెప్పేసి చాలా వాదోపవాదాలు చేస్తూ ఉంటారనమాట. వాళ్ళ కోసం నేను చెప్పేది ఏంటంటే, నేను చెప్తున్నా, నా వీడియోస్ చూడండి, నేను హదీస్ రిఫరెన్స్ ఇస్తున్నా, నేను చెప్తున్నా ఇది ఇస్లాం కాదు, ఇది ఇస్లాము అని చెప్పేసి. నేను వాళ్ళ కోసం, అంతేకాని మిమ్మల్ని ఏదో ఇస్లాం స్వీకరించేసేయండి, మీరు ఇస్లాం తీసుకుంటేనే మనుషులు, లేకపోతే ఇది అని నేను ఎవరికి చెప్పట్లా. నమాజ్ ఇస్లాంలో పుట్టి కూడా నమాజ్ చేయని మనిషి కాఫీర్తో సమానం. చాలామంది కమెంట్స్ పెడుతున్నారు నాకు, ఏమని, కాఫీర్ చెప్పండి మీరు అసలు. అది నమాజ్ చేయకపోతే ఎవడైనా కాఫీరే. అది ఇస్లాంలో పుట్టిన ముస్లిం అయినా, లేకపోతే రివర్టెడ్ అయినా, లేకపోతే నాన్ బిలీవర్ అయినా సరే, ఎవరైనా సరే నమాజ్ చేయకపోతే ఆయన కాఫీరే. ఓహో, థ్యాంక్ యూ సబీనా గారు. కరెక్ట్ చెప్పావు కమిలా. అల్లా ఒక్కడే అని చెప్తున్నాం మేము, అంతే. నేను హైట్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవ్వదేమో, పాపం తెలియని వాళ్ళు తెలుసుకుంటారు కదా, వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఈ గౌస్ పాక్ అంటున్నారు, ఇంకేదేదో అంటున్నారు, వాళ్ళని మన ప్రవక్తల కన్నా ఎక్కువగా పూజిస్తున్నారు. సో మనం పూజించడం అల్లా సుబ్హాను తఆలా కన్నా ఎక్కువగా పూజిస్తున్నారు. ఓకే, అల్లా తప్ప వేరే ఎవ్వరు పూజించడానికి అర్హులు కారు. తౌహీద్, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మద్ రసూలుల్లాహ్. థ్యాంక్ యూ సో మచ్, స్లేవ్ ఆఫ్ అల్లా. వీళ్ళందరూ వినట్లేదండి. ఓ వెరీ గుడ్ అబ్దుల్లా కౌసర్. యా, దయచేసి ఇస్లాం గురించి తప్పుగా మాట్లాడకండి. ఎస్ ప్లీజ్, మేము మిమ్మల్ని క్రిటిసైజ్ చేయట్లేదు. ఈవెన్ క్రిస్టియన్స్ని కానీ వీ రియల్లీ ట్రస్ట్ జీసస్ ఉన్నారు అంటే ఈసా అలైహిస్సలాం గారు వస్తారు, ఆయన పెళ్లి చేసుకుంటారు, ఆయన దర్జాల్ని చంపుతారు. మేము నమ్ముతాము, మనస్ఫూర్తిగా నమ్ముతాం. అండ్ వీ రెస్పెక్ట్ ఎవ్రీ రిలీజియన్, ఎవ్రీథింగ్. ప్లీజ్ మమ్మల్ని కూడా మనుషుల్లా చూడండి. ఎవరో ఎక్కడో బాంబులు పేల్చాడంటే వీళ్ళు జిహాద్ కోసం ఇదేరా చేసేది అని చెప్పి మనల్ని కూడా తప్పుగా చూస్తున్నారు. ఒక్కళ్ళు చేసిన దానికి 100 మందిని తప్పు పట్టకూడదు, అది గుర్తుపెట్టుకొని. 100%. థ్యాంక్ యూ సో మచ్ అబ్దుల్లా. యా మేడం, స్కిప్ ద టాపిక్, డోంట్ ప్యానిక్ కాదు, నాకు కొంచెం ఊపిరి తీసుకోవడం నకాబ్లో కష్టంగా ఉంది. ది గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్. ఎస్, మీరు గూగుల్ చేసినా కూడా ప్రపంచం మొత్తం అందరూ ఒకటే చెప్తారు, గ్రేటెస్ట్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అవర్ ప్రాఫెట్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అంతే, చిట్ట చివరి ప్రవక్తని ఖురాన్లో చెప్పారు కదా, అంతే. ఆయన తర్వాత వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇస్లాంని తీసుకోండి, ఇస్లాంని స్వీకరించి ఇలా చేయండి, అలా చేయండి అన్నారు. కానీ వాళ్ళు మమ్మల్ని పూజించమల్లా, పాపం వాళ్ళ పేర్ల మీద దర్గాలు కట్టారు. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ ముజాహిద్. యా సానియా షేక్. ఎస్, యూసుఫ్ __GFF__gamer. దయచేసి మీరు కనుక హాఫీజా ఖురాన్ అయితే తెలుగులో చెప్పేటట్టయితే నాకు మెసేజ్ చేయండి, మీ పాంప్లెట్తో సహా నేను స్టేటస్లో పెడతాను. ఎవరికైనా ఖురాన్ నేర్చుకోవాలనుకుంటే ఈయనని కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే, ఇన్షాల్లా.
2 చిల్లాలు చేశాను, ఇప్పుడే నిజం తెలుసుకున్నాను వాస్తవం. ఎస్, చిల్లా చట్టి హరామ్ అండి. ఇప్పుడు పుట్టిన పిల్లలకి చిల్లా చట్టి అంటారు కదా, ఇవెలో లేదు అసలు, ఇస్లాంలో ఎక్కడా లేదు. అవి ఉంటే మన ప్రవక్తల గారికి చేయలేదా ఎవరు? సో ఇలాంటివి ఏమీ లేదు. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇలాంటివి హరాం పనులు చేసి మీరు పుట్టిన పిల్లలకి ఇప్పటి నుండే పాప చిట్టా బుక్ని ఓపెన్ చేయనియొద్దు దయచేసి. మనం చేసే వాటికి మన పిల్లలకి తగలకూడదండి. వాళ్ళకి మనం నేర్పించేది ఒకటి స్టడీస్, వాళ్ళకి ఎలా బ్రతకాలి, మనం ఇవన్నిటితో పాటు ఇస్లాం గురించి చెప్పాలన్నమాట. ఈ కల్చర్ పేరుతో ఇవి వచ్చే జెండాలు, ఈ పసుపులు, మెహందీలు, డాన్సులు ఇవి కాదండి. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చిన్న చిన్న పిల్లలకి షార్ట్లు వేయడం, డాన్సులు నేర్పించడం. నేను చేయలేదని చెప్పట్లా, ఫస్ట్లో ముద్దు అనిపించింది. కానీ నిజం తెలుసుకున్నాక, అల్లాహ్ హిదాయత్ ఇచ్చాక, అరే నా కొడుకు నేను ఏంటో ఇలా నేర్పిస్తున్నాను, నేను నేర్పించకుండా అని చెప్పి అప్పటి నుండి ఆపేశాను. పాపం స్కూల్లో వాళ్ళు టీచర్ వాళ్ళు ఏదైనా ప్రోగ్రామ్ పెట్టినా వీడు డాన్స్ వేయడంట. నేనేమంటాడు, నేను క్రిస్టియన్ని కాదు, నేను నాన్ బిలీవర్ని కాదు, నేను ముస్లింని, నేను ఇలాంటివి చేసుకోకూడదు అని చెప్పాడంట. ఆ టీచర్ నాకు ఫోన్ చేసి నన్ను అంటుంది, మీ పిల్లాడికి ఇదేంటి నేర్పించేది, పిల్లలతో పాటు ఇలా నేర్పించాలి కదా. సమాజం మనల్ని ఇలా చేయమని చెప్తుంది, స్కూల్లో టీచరే చెప్తుంది, పిల్లాడిని కలపండి అది ఇది అని చెప్పి. నేను కాదనట్లేదు. ఇప్పుడు మన సిచ్యువేషన్, మన స్కూళ్ళు, మన ప్రభుత్వం మనల్ని ఇవన్నీ చేసేలా చేస్తుంది. కానీ పిల్లలకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని కూడా నేర్పించుకోవాలి మనం. బాదుల్లా గారు, మీ పేరు నాకు సరిగ్గా పలకడం రావట్లేదు, ఐఎమ్ రియలీ సారీ. సూపర్ అండి, చాలా 40 రోజులు జమాత్కి వెళ్ళి ఖురాన్ నేర్చుకున్నారంటే చిన్న విషయం కాదు. ఐ రియలీ అప్రిషియేట్. అకీకా చేయండి. ఎస్, అకీకా చేయొచ్చు పిల్లలకి. ఈ చిల్లా చట్టి ఇవి మాత్రం చేయకూడదు. యా, నేను నా కొడుకు పక్కింట్లో పిల్లాడి బర్త్డే అయితే వెళ్ళాడనమాట. వాడికి హ్యాపీ బర్త్డే కార్డు ఒకటి రాసి ఇచ్చెళ్ళాడు. ఆ రోజు నేను కూర్చోబెట్టి చెప్పానమాట, నువ్వు అల్లాని నువ్వు ఎవరినయ్యా విశ్వసిస్తావు, నువ్వు అల్లాని విశ్వసిస్తావా, నువ్వు ఇంకెవరిని విశ్వసిస్తావు అంటే, నేను ముస్లిం అమ్మ, నేను అల్లాని విశ్వసిస్తాను అన్నప్పుడు నేను వాడికి చెప్పా, నీకు ఇలాగా వాళ్ళలాగా చేసుకోవాలని ఉందా. వాడు 6 years అండి, 6 years అబ్బాయి నా కొడుకు. నీకు ఇలా చేసుకోవాలని ఉందా అంటే, ఇస్లాంలో లేదు కదమ్మా, నేను చేసుకోను అని చెప్పి నా కొడుకు చెప్పినప్పుడు నేను ఆశ్చర్యపోయా. నేను నా పెళ్ళికి ముందు దాకా అమ్మ నా బర్త్డే చేసుకోవాలి నేను గంగిరెద్దులాగా ఎగిరేదాన్ని. ఇప్పుడు నేను తెలుసుకున్నా, నా కొడుక్కి నేను ఇప్పటి నుండే నేర్పించుకుంటున్నా, ఇది తప్పు నాన్న, ఇది పుట్టినరోజులు చేసుకోకూడదు అని. ఇప్పుడు స్కూల్లో ఎవరైనా సరే, ఎప్పుడైనా నీ పుట్టినరోజు నీ బర్త్డే ఎప్పుడు అంటే డేట్ చెప్తాడు, కానీ వాడు సెలబ్రేట్ చేసుకోవడం అది మాత్రం చెప్పాడు అనమాట. అది నాకు నచ్చింది నా కొడుకు దగ్గర. నువ్వు బిలీవరా నాన్ బిలీవర్ అంటే, నేను బిలీవ్, ఎవరిని నువ్వు బిలీవ్ చేస్తా అంటే అల్లా అని చెప్పేసి చెప్తాడనమాట. అలాగా మనం నేర్పించుకుందాం. మనం ఇచ్చే అప్పులు ఆస్తులు ఇవి కాదు, మనం ఇచ్చేది పిల్లలకి ఇస్లాం గురించి. వాట్ యు సే, ఇదే వాళ్ళకి ఒక పెద్ద నేక్ అనమాట. నా తల్లి నేర్పించింది, నా తండ్రి నేర్పించాడు. కానీ మొక్కై ఉన్నప్పుడే అదేంటిది వంగిద్ది అంటారు కదా, ఇప్పటి నుండే చెప్పుకుంటేనే పెద్ద అయినప్పటికి వినగలుగుతారు. నా తల్లి నాకు చెప్పింది, కానీ నా కొడుకు 5 years కదా, నేను ఈ టైంలో చెప్పుకుంటున్నాను కదా. మా మమ్మీ నాకు ఆ టైంలో చెప్పకపోవడం వల్ల నాకు సోషల్గా బయట నాలెడ్జ్ తెలిసినప్పుడు నేర్పించింది అనమాట. లైక్ 13 years 14 years అప్పటి నుండి చెప్పడం మొదలు పెట్టేసరికి నేను వినాల మాట కాదు అని. ఎప్పుడైతే అల్లా హిదాయత్ ఇస్తాడో అప్పుడే మనకు అర్థమైద్ది అనమాట. ఓకే, అల్లా హిదాయత్ ఇచ్చినప్పుడే మనకి ఇవన్నీ అర్థం అవుతాయి అని. అందుకే నా కొడుకు ముందు నుండి ట్రైనింగ్ ఇచ్చుకుంటున్నాను. నేను లాస్ట్లో ఇబ్బంది పడకుండా ఉంటాను. అండ్ వాడిని ఒక హాఫిజ్ ఖురాన్ కానీ ఆలిమియాత్ ఇలా చేస్తే ఆయన చదివే ప్రతిదీ నేను చనిపోయినాక కూడా నా కోసం నా కొడుకు దువా చేసి పంపిస్తాడని ఒక్క స్వార్థంతో నా కొడుకుని నేను ఇలా తయారు చేస్తున్నా. ఇన్షాల్లా అల్లా సుబ్హాను తాలా మనందరికీ నేక్ ఔలాద్, మంచి పిల్లల్ని ఇవ్వుగాక, ఆమీన్. వాళ్ళు మంచిగా ఉండాలంటే మనం ఫస్ట్ ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుండి చివరి దాకా మనం మన కడుపులో ఉన్న పిల్లలకి చెప్పుకుంటూ ఉండాలి. 3rd month 4th month నుండే పిల్లలు వింటారు అంటారు. కాబట్టి మీరు కామ్ మ్యూజిక్ వినండి, లేకపోతే కనుక మెడిటేషన్ చేయండి. ఇవన్నీ కాదు, నమాజ్ చదువుకోండి, మనం ఖురాన్లో ఆయతులు చదివి వినిపించండి పిల్లలకి, అది మంచిదన్నమాట. ఎస్, తప్పకుండా. మీరు నా రీసెంట్గా ఫుడ్ డొనేషన్ వీడియో చూసినట్టయితే నేను అందరికీ పంచుతుంటే నా కొడుకు కొంచెం దూరం వెళ్ళి, మమ్మీ నాకు ప్యాకెట్ కావాలన్నాడు. ఎందుకు నాన్న అంటే, నేను ఒక పూర్ ఆవిడని చూశాను, మా ఆవిడకి తెలుగు రాదండి. సో
సో నేను ఒక పూర ఆవిడని చూశాను. ఆవిడ కుర్చీలో అదే అదేదో అంటారు కదా, హ్యాండిక్యాప్డ్ ఆవిడకి నేను ఫుడ్ ఇవ్వాలని చెప్పి వాడు ప్యాకెట్ తీసుకుని చాలా దూరం వెళ్ళిపోయి ఇచ్చేసి వచ్చాడనమాట. నాకు అది చాలా హ్యాపీగా అనిపించింది. వాడికి ఇప్పటి నుండే తెలుస్తుంది అల్హమ్దులిల్లా అల్లా నాకు నేక్ ఔలాద్ని ఇచ్చాడు అని చెప్పి నేను చాలా గర్వపడతాను. నాకు తెలియదు బ్రదర్ మెహబూబ్ గారు. ఎస్ అందరికీ మంచి పిల్లల్ని ఇవ్వాలి. వాళ్ళకి మన ఫస్ట్ నుండి ఆడపిల్లల్ని మగపిల్లలాగా బట్టలేసి తిప్పడం తప్పు. అది కూడా మీ క్వశ్చన్ ఏంటంటే, ఆడపిల్లలకి మగపిల్లలు ఉంటే వాళ్ళకి అయ్యో నాకు ఆడపిల్లలు లేరు కదా అని చెప్పేసి వాళ్ళ బట్టలు వేసి చిన్నప్పటి నుండే వాళ్ళకి జళ్ళు వేసి ఇవి కూడా చాలా పెద్ద తప్పండి. ఇస్లాం ఇలాంటివి ఎంకరేజ్ చేయదు. దయచేసి ఎవరు ఇలాగా ఫోటోలు తీసి పెట్టుకోవడాలు ఇలాంటివి మాత్రం చేయొద్దు. ఎందుకు వాళ్ళు ఎలా ఉన్నారు, మగపిల్లలు అయితే మగపిల్లలాగా పెంచండి, ఆడపిల్లలు అయితే ఆడపిల్లలాగా పెంచండి. అంతేగాని వాళ్ళ బట్టలు వీళ్ళ బట్టలు వాళ్ళకి వేయడం కూడా తప్పు. అలాగా చేయడం మన ప్రవక్త గారు చేయకూడదని చెప్పారు. హదీస్ కావాలంటే రిఫరెన్స్ పంపిస్తాను నేను మీకు. నెక్స్ట్ ఇంకేం చెప్దాం. మీరు ఎవరైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లేదంటే ఇక్కడతో ముగించేద్దాం. యా ఇంకేంటంటే చిల్లా చట్టి ఒకటి 40 రోజులు అంటారు, పురిటి స్నానాలు అంటారు. ఎస్ ఫరజ్ దువా నఫిల్ దువా చెప్పండి మేడం. దేని గురించి సిస్టర్ ఫరజ్ దువా? నా క్వశ్చన్ చూడండి బ్రదర్ షరీఫ్ గారు. మీరు నా క్వశ్చన్ చూడండి అంటున్నారు కానీ నాకు అక్కడ ఏ క్వశ్చన్ అడిగారో నాకు కనిపించట్లేదు. దయచేసి ప్లీజ్ ఒక్కసారి నాకు ఆ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి ప్లీజ్. నేను ఎతుకుతున్నా, నాకైతే ఎక్కడ కనిపించలేదు మీ క్వశ్చన్. సో నీ క్వశ్చన్ నాకు కనిపించట్లేదు. సో ఇంకెవరైనా ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నారా? ప్లీజ్ లెట్ మీ నో. నేను ఇంకేదో టాపిక్ చెప్దాం అనుకున్నాను, నాకు గుర్తు రావట్లేదు. ఎనీవే ఇంకేమైనా మీ క్వశ్చన్స్ ఉంటే అడగండి. దువా చదివే విధానం, ఎస్ నేను దువా చదివే విధానం పోస్ట్ చేశాను. మీకు అది అర్థం అవుతుందో లేదో తెలియట్లా, చాలా మంది దాన్ని ఇగ్నోర్ చేస్తున్నారు. నేను కావాలంటే ఫార్వర్డ్ చేస్తాను. మనం ఎప్పుడైనా ఫస్ట్ అల్లా అని ప్రేస్ ఆయన పొగుడుతా స్టార్ట్ చేయాలన్నమాట. ఉజు దువా చెప్పండి. ఉజులో దువా ఏముంది బ్రదర్? ఫ్రమ్ నేను పుట్టింది తెనాలి, బ్రాటప్ ఇన్ చెన్నై. అది పుట్టింది పెరిగింది తెనాలి, చెన్నైలో సెటిల్డ్. వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబరకాతుహు. हमको देखा ना सब औरत कैसा देखने सुन सब అర్థం కాలేదు బ్రదర్. मैं तुम्हारे लिए रात बनाया, तुम्हारे लिए हासिल करो और दिन रोशनी बनाया, इसलिए तुम उसमें शाद है. అది పూర్తిగా టైప్ చేసే లోపు మెసేజ్ వచ్చేసినట్టుంది సబీనా గారు. ఉస్మే ఓకే ఓకే. ఎనీవేస్ గైస్, నా ఓపిక కూడా అయిపోయింది. నేను ఇప్పుడు ఆఫ్లైన్ వెళ్ళిపోతున్నాను. నా కొడుక్కి టైం డిన్నర్ టైం అయిపోయింది. నేను ఇప్పుడు చెన్నైలో ఉన్నానండి. సో తహజ్జుద్ 2 రకాతుల నుండి మొదలు పెట్టుకోవచ్చు. మీకు ఎన్ని అనిపిస్తే అన్నీ చేయొచ్చు. నేనైతే ఆ టైంలో నిద్ర వస్తూ ఉంటుంది అండ్ ప్రెగ్నెంట్ వల్ల నేను 2 to 4 చదువుకొని ఆపేస్తాను. ఎస్ బ్రదర్ మిస్ ఎండి షరీఫ్ గారు, నా క్వశ్చన్ చూడండి మేడం అంటున్నారు. అక్కడ నాకు క్వశ్చన్ ఏం రాలేదు. మీరు నాకు అది మీరు నా క్వశ్చన్ చూడండి అంటున్నారు. ఏం క్వశ్చన్? నాకు అసలు క్వశ్చన్ రాలే మీది. సో ఓకే ఎనీవే జజాకల్లా ఖైర్. అల్లా సుబ్హాను తాలా ఇంతసేపు మన ఇస్లాం గురించి తెలుసుకున్నందుకు మన పాపాలని కొంచెమైనా క్లియర్ చేస్తాడు అనుకుంటున్నాను. అండ్ నేను ఒక హదీస్ చదివాను అనమాట. మనం ఎప్పుడైతే అల్లా సుబ్హాను తాలా గురించి మన ప్రవక్తల గారి గురించి మాట్లాడుకుంటా ఉంటామో అవి వినడానికి దైవదూతలు మన చుట్టుపక్కల ఉంటారు అని చెప్పేసి. సో ఇలాగా మన చుట్టుపక్కల ఉన్నట్లయితే అల్లా సుబ్హాను తాలా మన దువాని ఆమీన్ చేయుగాక, ఐ మీన్ యాక్సెప్ట్ చేయుగాక. ఇలా ముస్లిం చెప్పవద్దు, దయచేసి అలీంని అడగమని చెప్పండి. ఒక్క పదం కూడా తప్పు చెప్పకూడదు. ఎస్, ఒక్క పదం కూడా తప్పు చెప్పకూడదు. బట్ నేర్చుకుంటా ఉండాలి. మనం కూడా తప్పులు చేయకుండా నేర్చుకోలేము. అల్లా సుబ్హాను తాలాకి మన నియత్ తెలుసు. అలా అని చెప్పి తప్పులతో చెప్పమని అనట్లేదు. ఇన్షాల్లా అందరూ నేర్చుకుందాం.
రాలేదు బ్రదర్. షిరిక్ అక్బర్ అంటే అన్నిటికన్నా పెద్దదన్నమాట షిరిక్. అది వచ్చేసి లైక్ మనం ఇప్పుడు అల్లాని కాకుండా ఇంకొకరిని పూజిస్తామే, అది చాలా పెద్ద షిరిక్ అన్నమాట. సో ఇంకొకటి ఉండిద్ది కదా, అది అన్నిటికన్నా చిన్న షిరిక్ అన్నమాట. అవి నేను మీకు వీడియో చేస్తాను సిస్టర్స్ గ్లోన్ షైన్. మీరు చాలా రోజుల నుండి ఈవెన్ నిసాన్ అడిగారు, నన్ను అడిగారు. షిరిక్ అక్బర్ నేను దాని గురించి చదివాను కూడా. అన్నిటికన్నా పెద్ద షిరిక్ అక్బర్. అది అల్లాని కాకుండా ఇంకెవరిని పూజించినా అది అన్నిటికన్నా పెద్ద షిరిక్ అని వస్తుంది. సో నేను ఎనీవే దాని గురించి వీడియో క్లియర్ కట్ గా వీడియో చేస్తా. ఎందుకంటే నేను తెలుసుకోవాలి కదా, నాకు ఆ పేరు కొత్త, బట్ నాకు తెలుసు పెద్ద షిరిక్ ఉంది అని చెప్పేసి ఆ పేర్లు మీరు చెప్పినప్పుడు నాకు తెలుసుకున్నా, ఓకే దీన్ని షిరిక్ అక్బర్ అంటారు అని. చేయొచ్చండి, 12 రకాతుల్లా చేయొచ్చు అనుకుంటా. ఎస్, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకోవడానికి వెళ్తాను. చాలా సేఫ్ అయింది వాటర్ తాగి. థ్యాంక్ యూ Smart03 ఫియామనల్లా. వాలేకుమ్ అస్సలాం. సో అల్లా హాఫిజ్, జజాకల్లా ఖైర్ అందరూ నా లైవ్ లోకి వచ్చినందుకు. ఇన్షాల్లా అల్లా సుబ్హాను తాలా మీ కోరికలు నెరవేర్చుగాక. మీన్ ఈ వాచ్ ఆన్ యూట్యూబ్. నేను యూట్యూబ్ చూస్తానా అని అడుగుతున్నారు కదా. ఎస్ చూస్తాను. నేను మీటింగ్స్ ప్రసంగాలు వింటా ఉంటాను యూట్యూబ్ లో. ఇన్షాల్లా. అక్బుల్, వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఇంకా జాయిన్ అవుతున్నారు సిస్టర్స్. నేను వెళ్ళిపోదాం అనుకున్నప్పుడే అందరు జాయిన్ అవుతున్నారు. ఎనీవే, సో జజాకల్లా ఖైర్. అహ్మదియా జమా, నేను ఏ జమాత్ ని ఎంకరేజ్ చేయట్లేదు, బట్ ఎనీవే వాలేకుమ్ అస్సలాం వరహమతుల్లాహి వబర్కాతుహు. వయ్యాకుమ్ మై సిస్టర్. యా, ఏ జమాత్ ని ఎంకరేజ్ చేయట్లేదు, ఏ జమాత్ రాంగ్ అనట్లేదు. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ టాపిక్, టచ్ చేసామంటే బ్లాస్ట్ అయిపోతాం అందుకని చెప్పేసి. సో నేను ఏ జమాత్ ని ఫాలో అవ్వను, కాబట్టి నన్ను ఆ క్వశ్చన్ అడగడం కూడా వేస్తే. నేను మాకు ఇక్కడ యూకేలో అయితే నేనున్న 4 years లో ఎవరు ఈ జమాత్ ఆ జమాత్ అనేది ఏం లేదు. మసీద్ కు వస్తారు, గర్ల్స్ ఏమో పైన, బాయ్స్ కింద. ఎవరు ఇలాంటివి జమాత్లు అని చెప్పి పెట్టుకోరు అనమాట. మన ఇండియాలోనే కొత్త కొత్తవి అన్ని ఉంటాయి, దర్గాలు కానీ జమాత్లు కానీ. ఇలాగ అదర్ కంట్రీస్ లో దర్గాలు ఉండవు. ఇండోనేషియాలో ఎన్ని దర్గాలు కట్టచ్చు, వాళ్ళు ఒక్క దర్గా కూడా కట్టలేదుగా. అసలు ఎక్కువ ముస్లిమ్స్ అట్టే కదా ఉండేది. ఎనీవే, ఇన్షాల్లా ఇంకొక లైవ్ లో కలుసుకుందాం. జజాకల్లా ఖైర్. అల్లా హాఫిజ్.